చచ్చిపోయినాక ఏం చేస్తారు, ఏం చేయలేదు కదా. అందుకే వివేకవంతుడు ఎందుకు చెప్తున్నారంటే మనం ఈ ఫస్ట్ సిచ్యువేషన్ చెప్తున్నా. రెండో సిచ్యువేషన్ ఏంటి, మనం కరోనా టైంలోనే చూసినాం. మరి ఇప్పుడు చెప్పే మాట ఎందుకు చెప్తుంటే కరోనా టైంలో లైవ్లో చూసినాం. డబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, డబ్బులు లేని వాళ్ళు చచ్చిపోయారు. కానీ డబ్బులు లేని వాళ్ళ కంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు. వాళ్ళకు ధైర్యం సరిపోలేదు కాబట్టి. మనం ధైర్యం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు ఖచ్చితంగా. కరోనా వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు, కరోనా అటాక్ అయిన 1% అయితే వాళ్ళ పెన్షన్స్ వల్ల ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు 98% అటాక్ అయి చచ్చిపోయారు. క్లియర్ వాళ్ళు. నేనేమంటున్నానంటే కరోనా టైంలో చనిపోయిన వ్యక్తులు లైవ్లో చూసిన వాళ్ళ యాక్టివ్ ఇన్కమ్ ఉండడం వల్ల ఇది కరెక్ట్ కాదు. నేను కూడా బంగారు షాప్స్ ఉన్నాయి, నా షాప్ అంతా క్లోజ్ అయినాక నా ఇన్కమ్ మొత్తం మైనస్ అయిపోయింది. నాకు కూడా ప్యాసివ్ ఇన్కమ్ బాగుంటుంది అనుకున్నా. ఇది బాగుందా లేదా అది అనుకున్నా, అది ఊహించుకుంటే మనసులో ఉంది, నాకు మనసులో రేజ్ అవుతుంది. అదే టైంలో నాకు 2018లో మిసెస్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్ మొత్తం వాడడం వల్ల వెస్టేజ్ సప్లిమెంట్ నమ్మకం రావడం వల్ల అప్పుడు మైండ్ ఏముంది, ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉంది, చెప్తే కూడా బాగానే ఉంటుంది. కానీ జనాభా ఏంటంటే మన మాట ముందే మేము అవసరం ఉండవు, కూర్చున్నారు డబ్బులు సంపాదిస్తాం. మనం వేరే చెప్పాలంటే ఎట్లుంటుంది, జనాభా ఏమంటారు, వాళ్ళ ఆరోగ్య సిచ్యువేషన్ ఎట్లుంటుంది, అవన్నీ ఊహించుకొని నాకు వద్దు అవసరం లేదు, ఒక షాప్ ఓపెన్ చేసినా కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి. కానీ ఇలాంటి నాకు వద్దని చెప్పి అనుకున్నాను మనసులో. ఎప్పుడైతే ఆ విధంగా నా మనసులో ఫస్ట్ చనిపోయిన వ్యక్తులు చూసి నేర్చుకున్నా, చేయాలని ఆలోచన ఉంది. ఏదో ప్యాసివ్ ఇన్కమ్ బాగుంది అనుకున్నా. అంటే నా దృష్టిలో ప్యాసివ్ ఇన్కమ్ కూడా మీనింగ్ తెలియదు. మనం చనిపోయినా కూడా మన ఫ్యామిలీ ఆగం కావాలని ఒక ఉద్దేశం నాకు మనసులో ఉంది. కానీ అప్పుడు ఎప్పుడు రియలైజ్ అంటే పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి, శ్రీనివాస్ అన్న గొడ్డమాస్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే తప్పకుండా నాకైతే. వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది సార్ ఆన్లైన్లో, అది కూడా జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఫిజికల్ మీటింగ్ కాదు, జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా చాలా మంచి మంచి గొప్ప గొప్ప లీడర్స్ వస్తారు. వాళ్ళ మాటలు వినండి సార్. 3 days సెషన్ జరుగుతుంది. అది గోగ్రౌండ్ సెషన్. అది 3 days ఆన్లైన్లో పెట్టింది. అది ఆ సెషన్లో మంజుషా మేడం చెప్పిన మాట ఏదైతే ఉందో, మంజుషా రాజేంద్ర జిత్కర్ అండ్ మంజుషా మేడం చెప్పిన మాట ఏదైతే ఉందో, మా హస్బెండ్ వెస్ట్ బిజినెస్ ని 6 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేసి ఆయన చనిపోయాడు. ఫుల్ టైం వచ్చి అకౌంట్ మేనేజర్, 2 లక్షల సాలరీ వచ్చింది. కానీ చనిపోయినాక అప్పటికింత 32 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చనిపోయినాక ఇన్కమ్ 0 అయింది. వెస్టేజ్లో చేసిన 6 సంవత్సరాల పేరు చేసిన నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ మాత్రం మాకు ఆగలేదు. డబుల్ ట్రిపుల్ ఇన్కమ్ వచ్చింది. పెద్ద ఒక పార్ట్ టైం ఇన్కమ్ 6 లక్షలు వచ్చింది, ఫుల్ టైం ఇన్కమ్ 2 లక్షలు వచ్చింది. చనిపోయినాక ఇన్కమ్ 0 అయింది. అది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వెస్టేజ్ ఇన్కమ్. చనిపోయినాక ఇన్కమ్ వచ్చి 9 lakhs ప్లస్ ఇన్కమ్ వచ్చింది చెప్పిందామా. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు నేను ఏమనుకోవాలా, అది చచ్చిపోయిన వ్యక్తులు లైవ్లో చూస్తున్నా. ఇప్పుడు ఈ మేడ మాట ఈ విధంగా మనకు మనసు అనిపిస్తుంది, మీ కంపెనీ కరెక్ట్ ఉందా భయ్ అనిపిస్తుంది కదా మనుషులకి. ఈ మనుషులకి అనిపిస్తుంది, ఎవరో కనిపించేది ఓన్లీ మనుషులకి అనిపిస్తుంది. ఎవరికి? ఓన్లీ మనుషులకు మాత్రమే అనిపిస్తుంది. కానీ మనుషులు కూడా కదా ఫ్యామిలీ కూడా చాలా వచ్చేది. కుక్క ఉంది, మనిషి కూడా ఇల్లు కూడా చాలా ఇస్తుందా, తన భార్య కూడా చాలా ఇస్తారు, కుక్క పిల్లలు కూడా చాలా ఇస్తారా. ఫుడ్ తీసుకుని పెడతా అంటే అది కుక్కలు జంతువులు, ఏ జంతువులు అయినా సరే ఏం ఆలోచించవు, మనుషులు కుక్కలు మాత్రమే ఆలోచిస్తారు. ఏమని, నా ఫ్యామిలీ బాగుండాలా, నేను బాగుండాలా, నా తరం బాగుండాలని భావిస్తారు. మనుషులు కూడా ఆలోచిస్తారు. అది నేను సేమ్ అదే అనుకున్నా. ఈ ప్లేస్లో నేనుండే నా పరిస్థితి ఏంటి, నా బంగారు షాప్ పోతే నాకు ఇన్కమ్ 0 అయిపోయింది ఆల్రెడీ. నేనే కూడా పోతే రాజేంద్ర షాప్ ప్లేస్లో నేను ఉంటే నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ కారణం అయినట్టే కదా. అందుకే వెస్ట్ బిజినెస్లో బాగుంది, సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది. ఇదే నేను ఈ ఇన్కమ్ కోసం వెయిట్ చేసి చెప్పి నా మనసులో అనిపించింది. ఆ రోజు డిసిషన్ సాంగ్ తీసుకున్నాం. ఈ మూడో విషయం ఏంటి చెప్తున్నా, ఫస్ట్ విషయం చనిపోయినట్టు నేర్చుకున్నాం. రెండోది లైఫ్లో జరిగింది ఆల్రెడీ. మూడోది ఏంటంటే నేను ఆ ప్లేస్లో ఉండొద్దు. ఇది నాకు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ అని గట్టి అనుకున్నా. ఎప్పుడైతే ఆ రోజు నిర్ణయం గట్టిగా తీసుకున్నానో, ఆ రోజు డిసిషన్ తీసుకున్నా. ఆ డిసిషన్ తీసుకునేవారు 2 ఏళ్ళు వెస్టేజ్ పట్టించుకోలేదు, రైట్ తీసుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇది రైట్ అనిపించిన కాన్సెప్ట్ ఉందో ఆ రోజు నేను మనస్ఫూర్తిగా డిసైడ్ అయినా బిజినెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ 3 daysలో బ్రాక్, 54 daysలో స్టార్, 145 daysలో బ్రాక్ అంటే 2 ఏళ్ళు ఎందుకు లైట్ తీసుకున్నాం. ఒక వ్యక్తి గుర్తుపెట్టు, వెస్ట్ బిజినెస్లో చాలా మంది 1 year బ్యాక్ వస్తారు, 2 years బ్యాక్ వస్తారు, 3 years బ్యాక్ వస్తారు, మేడం 4 years బ్యాక్ అని చెప్పారు. కానీ ఎందుకు బిజినెస్ డిసైడ్ అయింది, ఆ పర్సనల్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ బాగుంది అని చెప్పి ఆ మనస్ఫూర్తిగా డిసైడ్ అయింది. ఏ ఒక వ్యక్తి అయినా వెస్ట్ బిజినెస్ తెలుసుకోవడం ఎప్పుడు చేయడం మ్యాటర్ కాదు. ఎప్పుడు బిజినెస్లోకి ఎందుకు వచ్చినామో తెలుసుకున్న రోజు ఆ రోజు బిజినెస్ స్టార్ట్. నువ్వు ఐడి నెంబర్ ఇచ్చిన డే వేరే ఉంటుంది, నువ్వు బిజినెస్ డిసైడ్ అయిన డే వేరే ఉంటుంది. బిజినెస్ డిసైడ్ అయితేనేమో నువ్వు 6 నెలలు ఖచ్చితంగా సాధించాలని చెప్పి గట్టిగా డిసైడ్ అవుతావు. చేయనప్పుడు ఏమనుకుంటావు, డ్రీమ్ చేస్తావు. వెస్ట్ బిజినెస్ వస్తే బాగుండు, గెలిస్తే బాగుండు అనుకుంటూ డ్రీమ్ చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ గోల్స్ రాసుకుంటావో ఆ రోజు నీ లైఫ్లో ఏమైతే అంటే ఖచ్చితంగా 100% నువ్వు అనుకున్న టైంలో అనుకున్నవన్నీ నీ కళ్ళ ముందర వచ్చి పడతా ఉంటాయి. ఇప్పుడు నువ్వు డిసైడ్ అయినా కాబట్టి వస్తుంది, డిసైడ్ కాకపోతే డ్రీమ్ అంతే. కళలు కలడాన్ని మిగిలిపోతా ఉంటాయి. అది కళలు తప్పు కాదు, మన తప్పు కాదు. నమ్మకం లేకపోవడం మన తప్పాలి, నమ్మకం లేకపోవడం. అలా క్లియర్గా
90% పీపుల్స్ లైఫ్ స్టైల్ ఏంటంటే వెస్ట్ ఇండీస్ వచ్చిన తర్వాత కూడా డ్రీమ్స్ రాస్తారు వాళ్ళు, కానీ పని చేయరాదు. మనకు కూడా మిగతా అని చేస్తారు. ఏం చేస్తారు మిగతా అని? కోర్ కంప్లీట్ చేస్తారు, సిఎన్సీ కంప్లీట్ చేస్తారు, మీటింగ్ వస్తారు, క్లాస్ పెట్టే కొడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, నేమ్ లిస్ట్ రాస్తారు, డ్రీమ్ లిస్ట్ రాస్తారు, అప్పుడెంతో ఖర్చులో ఉంటారు. తను ఒక్కరు మాత్రమే చేస్తారు అక్కడ. ఏంది? పర్సనల్ ప్లాన్ చెప్పడం. ఏం చెప్పడం? పర్సనల్ ప్లాన్స్ ఒక్కడే. ఇప్పుడు మిగతా అన్ని చేశారు ఆయన. రిజల్ట్ వస్తుందా? అసలు చేయాల్సింది ఇక్కడ నువ్వు మిగతా ఏ చేసి తక్కువ చేసినా పర్లేదు, కానీ పర్సనల్ ప్లాన్స్ ఒక్కటి చేయకపోతే ఏమవుతుంది? జనాభా కలవకపోతే ఏమవుతుంది? ఒక స్టూడెంట్ మస్తు నాలెడ్జ్ నేర్చుకుంటు, మస్తు రాలని ఫిక్స్ అయిపోయాడు, కానీ ఎగ్జామ్ వాళ్ళ కానీ పడుకున్నాయన. ఏంది పరిస్థితి? 2 ఏళ్ళు ప్రిపేర్ అయ్యాడు, కానీ ఎగ్జామ్లో పడుకున్నాయన. ఏంది పరిస్థితి? జీరోనే కదా. ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం ముఖ్యమా, ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యమా? ఇప్పుడు సంజయ్ సార్ అప్పటి నుంచి ముట్టుకుంటాడు, ఏం ముట్టుకున్నాడు? అప్పటి ఆల్మోస్ట్ 15 నిమిషాలు ఇప్పుడు క్లియర్. ఏం చెప్పినట్టు అన్నమాట, అప్లై తీసుకొచ్చిన వ్యక్తి నాకు ఒకరు, కానీ నేర్పించిన వ్యక్తి ఒకరు. ఎందుకు చెప్తున్నమాట అంటే ఈ అప్లై ఈ వెస్ట్ ఇండీస్ లో కూడా చాలా మంది అప్లై తీసుకొచ్చిన ఐడియా ఇస్తారు ఆయన, కానీ ఆయనే ఫాలో అవుతాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఆయనకి ఏం రిజల్ట్ వచ్చిందో నీకు కూడా కదే వస్తుంది, రాకపోతే గ్యారెంటీ లేదు. అందుకే మెంటల్ ఫాలో అవ్వాలి కదా. తీసుకొచ్చిన వ్యక్తిని అప్లైన్స్ అంటారు, కానీ గెలిపించే వ్యక్తిని, నేర్పించే వ్యక్తిని కాదు, గెలిపించే వ్యక్తిని మెంటర్ అంటారు. మన జీవితంలో మెంటల్ లేకుండా చేసే వ్యక్తిని మెంటర్ అంటారు. నువ్వు ఆ మెంటర్నెస్ చేసుకోకపోతే మెంటల్ అవుతావు. మనకి 1 year చేస్తావు, 2 years చేస్తావు, 3 years చేస్తావు, తర్వాత ఏం వెస్టేజ్ షాప్లో ఉండేవాడు సార్ నేను, నా డబ్బులు వస్తలేవు. మీటింగ్ అయితే వస్తూ మీటింగ్లో పోయినా, ఎఫ్ఆర్ పోయినా, గోపురానికి పోయినా, ఆర్కి పోయినా, ఇది పోయినా, అన్ని పోయినా, కానీ ఆయన మిస్టేక్ ఏముంది? పర్సనల్ ప్లాన్ చేయడానికి. అది మాత్రం ఒప్పుకోరు. ఆయన మనిషి కదా. ఏ మనిషి అయినా తన తప్పులు ఎక్కువ మనసు ఒప్పుకోరు. ఏ మనిషి అయినా తన తప్పును ఒప్పుకుంటే మనిషి ఎందుకంటే నాకు అర్థం కాదు. మనిషి నీ దగ్గర మనీ ఉంటేనే మనిషికి మీనింగ్, మనీ లేకపోతే నీ సీఆర్ జనాభా అంతే. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఇలా బంగారం పని చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేయడానికి రీజన్ ఒక రీజన్ ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇది ఉందని ఎవరు తెలియాలి? తెలుసుకోవాల్సిన ఎవరు? మనమా నేనా? మనం అనుకుంటే మనమే కలిసిపోతాం, మందులే కలిసిపోతాం. మందులే కలిసిపోతే డబ్బులు రావు. మందికి వెళ్ళి బయటపడాలా. మందులకి వెళ్ళి బయటపడప్పుడు ఏంటంటే నేను అయినా ఎప్పుడు సింగిల్ వాడు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సింగిల్ గా ఏం చేస్తాం అంటే అన్ని సెల్ఫ్ ట్రస్ట్ వస్తారు. నీకు వస్తుంది మందికి మంది జనాభాకి బయటికి ఎప్పుడైతే బయటపడతావో నీ ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే గుర్తుపెట్టుకోండి. నేను వెస్ట్ ఇండీస్ చెప్తున్నా, ఫస్ట్ నేను నమ్మేది బిజినెస్ లో ఇదే. నాకు ఇష్టమైన పదం ఇదే. ఏది? ట్రస్ట్ అంటే నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేనికైనా తెగిసి పనిచేస్తావు. నమ్మకం లేదనుకో తొలగితో 99% ట్రై చేస్తారు అక్కడ, 1% ఎవరు చేయాలి? ఇప్పుడు సెంచరీ అంటే క్రికెట్ సెంచరీ అంటారు. సెంచరీ అంటే ఎప్పుడు 100 runs కొట్టాలా? 99 కొట్టి రన్అట్ అయితే 99 కొట్టి రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్డ్ ఆట తీసుకుంటే రాదు. ఇక్కడ కూడా ఏమంటే నీకు 100% ట్రస్ట్ లేకపోతే మన జీవితం మొత్తం ట్రస్ట్ అవుతుంది. దాన్ని మనం తెలుగు భాషలో ఏమంటాం? నమ్మితే సొమ్ము, లేకపోతే సొమ్ము అంటే ఏంటి? నమ్మకం. నువ్వు ఎంత నమ్మకం ఉంటే అంత సొమ్ము సాధించుకోవచ్చు. ఆ సొమ్మే నమ్మకమే లేకపోతే. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఇండీస్ లో పబ్లిక్ ప్రాబ్లం కాదు. పబ్లిక్ ప్రాబ్లం అసలు కానే కాదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో పబ్లిక్ ని వాడుకున్న వ్యక్తులైనా, పబ్లిక్ ని మోసం చేసే వ్యక్తులైనా నువ్వు వాళ్ళు నమ్మినావు కాబట్టి నీకు ఈజీ అయింది. నేను కొటేషన్ పెట్టాను, నా స్టేటస్ పెట్టాను ఈ రోజు. ఒక కుక్క స్టార్టింగ్ నమ్మదు మనుషులని. ఒక కుక్క సడన్ గా నమ్మింది అనుకో, అది ఖచ్చితంగా చనిపోయేంత వరకు నేను నమ్మకంతో ఉంటుంది ఖచ్చితంగానే. అది మనిషి ఏం చేస్తాడు? నమ్మకం లేనంత వరకు వాడిని యాక్టింగ్ చేస్తాడు. నమ్మకం ఒకసారి వచ్చిందంటే అది మోసం చేస్తాడు. కుక్కని ఎందుకు కుక్కని ఎందుకు బిలీవ్ చేస్తారు జనాభా అంటే అదే రీజన్. అది మనం నమ్మింది, అందుకే దాని జీవితాంతం అంతా పడి ఉంటుంది. అది కానీ మనిషి నమ్మిన మోసం చేయడమే మనిషి గుణం. అందుకే మన వెస్ట్ ఇండీస్ కావాల్సింది ఏంటంటే ట్రస్ట్. ఎవరి మీద ట్రస్ట్? అప్లై అయినా డౌన్ అయినా ఎవరి మీద కాదు, ఫస్ట్ నీ మీద నెక్కండి. నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటావో ఆ రోజు నువ్వు డివిషన్ అయితే బిఎంసీ అయితే మిగతా ఏదైనా అయితే వేస్తాను. నేను బ్రాంచ్ సిల్వర్ అని చెప్తలేను. ఈ బ్రాంచ్ సిల్వర్ ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోతుంది. అది ఫ్లోలో తెలుసు కదా, ఫ్లో అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, ఏదో పోతుంటుంది, దాదాపు కూడా ఎంత కూడా పోతుంది ఖచ్చితంగా. అక్కడ మనలో పోతుంది బ్రాంచ్ సిల్వర్ అవుతారు. ఇది బాగా జ్ఞాపకం చెప్పేది. నువ్వు పెద్ద పెళ్లికి వెళ్ళాలి, పెద్ద అచీవ్మెంట్స్ సాధించాలంటే నీ మీద నీకు 100% కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకటో ఒకటి ఎప్పుడు ఈ ట్రస్ట్ ఉన్నప్పుడే. ఈ ట్రస్ట్ అంటే తెలుగులో ఏమంటాం? నమ్మకం. మన తెలుగులో ఉంటారు నమ్మకమే జీవితం అంటాం. నమ్మకమే నమ్మకం లేకపోతే ఏముంటారా? చాలా కష్టమైతే తీయలేపారంటే లాస్ట్ జీవితం మిగిలిపోతుంది. జీవితం ఉందా? జీవితం మిగిలిపోతుంది. ఏ జీవిలాగా అన్ని జీవులు వచ్చినాయి పోయినాయి, మనకు కూడా వచ్చినా పోతాం జీవితం. అందుకే ప్రామిస్ చెప్తుంది కదా,
వెస్టర్న్ డ్రెస్ లో గెలవాలంటే ఫస్ట్ అంటుంది కదా 100% ఉండాల్సిన మనకి ఏముండాలంటే ఓన్లీ ఇది నమ్మకం ఒకటే. తర్వాత ఏముండాలి సార్ నాకు తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను 100% క్లారిటీ ఇస్తుంది. చాలా ఈజీ స్టెప్స్ అవి, చాలా వాల్యుబుల్ స్టెప్స్. నేను ఏది కూడా ఒకటి క్లారిటీ లేకుండా ఏది మాట్లాడను, క్లారిటీ ఉంటేనే మాట్లాడతాను ఏదైనా సరే. వితౌట్ క్లారిటీ అది మాట్లాడే ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పిన సెల్ఫ్ ట్రస్ట్ అంటాం. రెండోది ఏంటంటే మీ మీద మీకు ఎప్పుడైనా నమ్మకం వచ్చిందో నెక్స్ట్ టైం వస్తుంది మనకు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏ క్లారిటీ వస్తుంది? నేను ఏం చేసే జాబ్లో కానీ చేసే బిజినెస్లో కానీ నాకు రియల్ లైఫ్ ఉందా లేదా అనిపిస్తుంది. అవును కదా, రియల్ లైఫ్ ఉందా అర్థమవుతుంది. అది ఎవరికి అర్థం కావాలి? నాకా, అప్లైన్స్గా, డౌన్లైన్గా, బాధ్యసారిగా, ఎవరికి అర్థం కావాలా? ఈరోజు చేసే జాబ్ వల్ల మన లైఫ్ రియల్ లైఫ్ ఉందా లేదా? ఒక బుక్లో ఉంది, దాంట్లో చాలా వాల్యుబుల్ వర్డ్ ఇస్తాడు. చాలా వాల్యుబుల్ వర్డ్, చాలా ఇష్టమైన వర్డ్ నాకైతే. ఈ ప్రపంచం, ఈ భూ ప్రపంచంలో నీకు నచ్చింది తీసుకుంటావా? ఈ ప్రపంచం నీకు ఏది సార్ తీసుకుంటావా? వినడానికి ఈజీ ఉందా కష్టం ఉండేది? సింపుల్ వర్డ్, కానీ మీనింగ్ ఎంత ఉందట? జీవితం రెండు నెలనే. ఇస్తే తీసుకునేది జీతం, కావాల్సి తీసుకునేది జీవితం. నీకు కావాల్సి తీసుకోవాలంటే నీకు ఏం కావాలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి కదా. ఈ ప్రపంచంలో నీకు ఏం కావాలో నీకైనా క్లారిటీ ఉండాలా? లేదు క్లారిటీ లేకపోతే ప్రపంచం నీకు ఏది ఇష్టం తీసుకోవాలి ఖచ్చితంగా. 10,000 ఇస్తే 10,000 జీతం తీసుకోవాలా, 50,000 జీతం తీసుకోవాలా? లేదు మంచి వర్క్ చేస్తూ బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఈ కంపెనీకి పేరు మేనేజర్ చేసి ₹1,00,000 పైన ఇన్కమ్ ఇస్తారు. కానీ ఫ్యామిలీతో మాత్రం కలవనియడం. ₹1,00,000 ప్రైవేట్ జాబ్ దాటి మర్చిపోయి దాటాయి. ఖచ్చితంగా ఏమవుతుంది? నీ లైఫ్ అంతా అక్కడనే అంకితం అయిపోతుంది. అంకితం ఇది నిజంగా నేను చెప్పాలి. అది వ్యవసాయం మీద ఊహించుకుని క్లియర్గా. ₹1,00,000 జీతం తీసుకున్న వ్యక్తులు, ప్రైవేట్ జాబ్ వ్యక్తులను వాళ్ళు ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారా? వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్ ఉందా? జనరల్ చెప్తున్నాం, అది ఎడ్యుకేషన్ బట్టి చెప్తున్నా, జనరల్ చెప్తున్నా. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ప్రైవేట్ జాబ్ అందుకనే నచ్చిన లైఫ్ తీసుకోవాలనుకుంటే నీ దగ్గర ఎవరైనా కాన్ఫిడెన్స్ ఉండాలా, నమ్మకం ఉండాలా. ఆ నమ్మకం కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు ఏం చేస్తావంటే నా లైఫ్ ఇది కాదు, నేను పోతున్న దారి కరెక్ట్ ఇది కాదు, నా దారి వేరే, నేను పోతున్న నా దారి వేరే, నేను పోతున్నది వేరే. అది క్లియర్గా నేను అనుకున్న లైఫ్ వేరు, కానీ పోతున్న దారి వేరు. ఈ రెండు క్లారిటీ తీసుకోండి. నువ్వు పోయే దారిలో నువ్వు అనుకున్నవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయంటే అదే దాంట్లో 200 స్పీడ్లో వాళ్ళకి కావాలంటే అది కరెక్ట్ కాదు. రాంగ్ ఉంటుంది తెలిసింది అనుకో, ఏవైతే రాంగ్ ఉంటుంది తెలిసాయి, రాంగ్ ఉంటుంది తెలిస్తే యాక్సిడెంట్ కాకపోయినా పర్లేదు, కానీ రాంగ్ ఉంటుంది కదా అది ఎప్పుడు తెలుస్తుంది? ఏజ్ మొత్తం ఎప్పుడు తెలుస్తాయి? రోడ్ ఎత్తనేమో రాంగ్ ఉంటుంది తెలిస్తే ఉల్టా ఇంట్లో తీసుకుని వస్తాయి ఏమైనా పోయి ఫైన్ కట్టి రిటర్న్ వస్తావు. బండి వదిలేసి రావచ్చు వీలైతే, బుద్ధి రావచ్చు వీలైతే, కానీ ఆ జీవితం అయితే ఒకవేళ నేను పోయేదాన్ని రాంగ్ అని చెప్పేసి 60 సంవత్సరాలు తెలిసింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏజ్ రిటర్న్ బ్యాక్ వస్తుందా? అందుకే దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. ఈరోజు మనం చేస్తున్న పని వల్ల మనకు అనుకున్న లైఫ్ అంతా మనకు వస్తుందా? ఎంతో మంది చూస్తున్నాం కదా, పేరు పెట్టి చెప్తాం, కానీ ఒక వ్యక్తిని ఎప్పుడు గొడవ చేయకుండా ఏ విషయంలో కూడా. ఎందుకంటే మనం ఈరోజు చేస్తున్న పని వల్ల రియల్గా లైఫ్ ఉందా ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుంది? మ్యాథ్స్ అయిపోయినా తెలుస్తుంది, కానీ మధ్యలో రియలైజ్ అయిపోవడం రియల్ పర్సన్, తెలివికలవాడు, వివేకవంతుడు. ఆయన ఏమన్నా మీటింగ్ కూడా చెప్పిన క్లియర్ ఏమని, నువ్వు చేస్తున్న జాబ్ కొంతమంది చెప్తున్నారు. నా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ మ్యాన్ లేడు సార్, మొత్తం జాబ్ కాంతగా చేస్తారు, జాబ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం జాబే కాంతారు కొంతమంది చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే నీ జాబే నీకు కాంతన్నప్పుడు నీ 3 తరాల నుంచి ఎంతమంది ఫ్రీ అయిపోవడానికి, ఎంతమంది లైఫ్ సెట్ చేసుకోరు, ఎంతమంది లైఫ్ స్టైల్ సెట్ చేసిన వాళ్ళు అంటే అప్పుడు ఎప్పుడు తెలవాలి? ఒక 25 సంవత్సరాల కుర్రోడు ఇలా జాబ్ ఎక్కినప్పుడు సేమ్ జాబ్లో 10 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కానీ 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అంటే ఎంత? 25 + 15 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు బరాబర్ అవును కదా. ఇప్పుడు 40 సంవత్సరాల వ్యక్తిని అడిగామనుకో, ఏమంటారు ఆయన? ఈ ఫీల్డ్లో నేను స్టార్ట్ అయినా, ఎట్లుంది బ్రదర్, ఎట్లుంది సార్ అని అడిగామనుకో, అతను ఏం చెప్తారు క్లారిటీగా? ఏదో ఉందనుకున్నా వచ్చినా, కానీ ఏం లేదు ఇలా అని అప్పుడు చెప్తారు ఖచ్చితంగా. కొంచెం డైనమాలో చెప్తారు ఆయన. అదే సేమ్ ఫీల్డ్ వాళ్ళని 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తి పోయి కూర్చొని టైం తీసుకుని కూర్చొని ఆయన కూడా అడిగినాం బాగా చెప్తారు. అప్పుడు అనవసరం బేకార్ తీసుకున్నారు, జీవితం మొత్తం బేకార్ అయిపోయింది, ఏజ్ మొత్తం అయిపోయింది, రుణాలు చూసుకుంటారు, మీరు మంచిగా చూసుకో బ్రదర్ అని ఖచ్చితంగా చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఏం చెప్పింది అనుభవం ఉంది కదా, రిటర్న్ బ్యాక్ రాదో చెప్తారు క్లియర్గా. ఈ 2 వ్యక్తులు కలవలేక అడగలేక మన జీవితం మొత్తం 60 సంవత్సరాలు రియలైజ్ అవుతున్నాం. ఇప్పుడు అందుకనే ముందరే చెప్తున్నాం, క్లియర్ అర్థం చేసుకోవాలి. అది వెస్ట్ ఇండీస్ అనుకున్నాం. వెస్ట్ ఇండీస్ లో ఒక 10 సంవత్సరాల అనుభవం వ్యక్తి కానీ 5 సంవత్సరాల అనుభవం వ్యక్తి కానీ చూసి అడగారు ఎప్పుడు వెస్ట్ ఇండీస్ చెప్పాడా? ఏం చెప్పాడా? నువ్వు మా ఇంటికి రా, ఒక లగ్జరీ కార్ చూపిస్తా, నా ఇన్కమ్ చూపిస్తా, నా ఇల్లు చూపిస్తా చెప్తారు. అప్పుడు ఏమన్నా అవుతుంది? ఆయన నెట్వర్క్ చూపిస్తా,
ఆయన సక్సెస్ ఎంతో క్లారిటీ ఇస్తారు ఆయన. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఏది ఇన్స్పైర్ అవుతుంది నీకు? ఇప్పుడు జాబ్ ఇన్స్పిరేషన్ అవుతుందో బిజినెస్ ఇన్స్పిరేషన్ అవుతుందా మీకు? ఇప్పుడు గోల్డ్ షాప్ ఉంది అనుకున్నాను, ఇప్పుడు నేను తీసుకుని మా ఇంటికి పోయి చూపించిన ఆస్తులు చూపిస్తాను నేను? చూపించాలి. ఎందుకు చూపించలేను? ఎక్కువ చూపిస్తే మరి ఇన్కమ్ ట్యాక్స్ నువ్వే తీసుకొస్తాను కదా అను కదా. అది వెజిటేబుల్స్ అయితే నువ్వు తీసుకుపోయినా ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్యూర్లీ లీగల్ మనీ వెజిటేబుల్ కోసం. ఎవ్రీథింగ్ అన్ని లీగల్ మనీ. నేను ఎవ్వరి మీద నేను అటాక్ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ మనకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రూపాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా లీగల్ ఇన్కమ్. టీడీఎస్ పే చేస్తాం, జిఎస్టీ పే చేస్తున్నాం, 2 lakhs ఇన్కమ్ దాటితే ప్రతి ఒక్కరు పే చేసుకోవడం ఏమవుతుంది? 100% లీగల్ కాదు. ఇప్పుడు 3 రకాల కూడా చెప్తున్నాను: జాబ్ క్లారిటీ ఇస్తే, వెజిటేబుల్ క్లారిటీ ఇస్తే, ప్రైవేట్ సెల్ఫ్ ఎంప్లాయ్ క్లారిటీ ఇస్తే. అర్థమైందా? అందుకే మీరు ఏం చూస్ చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. అందుకే ఏమంటున్నాను, వెజిటేబుల్స్కి రావడం ఇంపార్టెంట్ కాదు, ఎందుకు వస్తువులను ఆ క్లారిటీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రెసెంట్ లైఫ్లో క్లారిటీ లేదు, ఫ్యూచర్ క్లారిటీ రావాలంటే 60 సంవత్సరాల వ్యక్తిని అడుగు, ప్రెసెంట్ క్లారిటీ రావాలంటే 40 సంవత్సరాల వ్యక్తిని అడుగు. కానీ నీ ఏజ్ ఉన్నతో అడగదు. ఏమైతే నీ ఏజ్ తోటి ఉంటుంది, నేను మామ జాబ్ రావడం గ్రేటర్ అవసరం అనేది గవర్నమెంట్ మనకి ఎందుకు రాబాయి అంటాం. ఎందుకంటే ఆ ఏజ్లో ఏదైనా ఊపేస్తూ కోర్స్ చేస్తామని మనం కాబట్టి అది ఎప్పుడు చేస్తాను అనుభవం వ్యక్తిని అడగాలి. మా నాన్న చిన్నప్పటి ఇప్పుడు మాకు నాకు అదే, ఎవరితో సోపతి చేస్తే నీకంటే చిన్న వ్యక్తితో సోపతి చేయకు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో సోపతి చేయకు, నీకన్నా పెద్ద వ్యక్తితో సోపతి అని చెప్పింది. ఈ ఒక్క మాట వల్ల నేను క్రికెట్లో కానీ నా ఊర్లో కానీ ప్రతి ప్లేస్లో కూడా నేను హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అనుభవంతో సోపతి చేసేది నీ టైం సేవ్ అవుతుంది, నీ ఏజ్ మిగులుతుంది, నీ మనీ మిగులుతుంది. లేకపోతే 60 సంవత్సరాల తర్వాత ఎంతో చూసుకుంటే 59 ఏళ్ళు వస్తాయి. లాస్ట్ ఏముండవు, అప్పులు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, తర్వాత బీపీ షుగర్ ఉంటాయి. ఇంకా మీ చిన్న కూడా అట్లాంటిది, పెద్ద కూడా అట్లాంటిది, మీ అల్లుడు ఎట్లాంటిది, మీకు ఈ జోన్ తప్ప ఇదే జోన్ ఉండమాట. ఆ తర్వాత దేవుడు ముక్తా ఉంటాం, దేవుడు ఎక్కువ తీసుకుంటాం ముక్తా ఉంటాం అన్నమాట. లాస్ట్ నిజం కదండి. నేను లైవ్ లో మా ఇంట్లో చూసినా కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్తున్నాను. నేను ఏదో ఊహించుకొని చెప్పాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని. అందుకే దయచేసి ఏమంటారంటే, ఇప్పుడు ఏజ్ అయితే రిటర్న్ బ్యాక్ ఇస్తాను. కొంతమంది దగ్గర 30 వరకు, కొంతమంది 50 వరకు, కొంతమంది 60 వరకు, కొంతమంది 20 వరకు, కొంతమంది చూస్తాను. మా బాబా చూస్తే 5 సంవత్సరాలు ఉన్నాం, 3-4 years లో ఉన్నాం. జనరల్గా చెప్తున్నా. అందుకే వెజిటేబుల్స్ చెప్తున్నాం కదా, ఎందుకు వస్తున్నాం అనేది బలమైన కారణం లేకపోతే మనం టైం పాస్ చేస్తాము. కారణం ఉంటే ఎంత స్పీడ్ చేస్తే స్లో చేస్తామా? ఎవ్వరు పట్టించుకోం అవును కదా. అందుకే దయచేసి ఏమంటే వెజిటేబుల్స్కి రావడానికి కారణం ఏంటంటే వై చూస్ వెజిటేబుల్ క్లారిటీ తీసుకుని చెప్తుంది క్లియర్ క్లారిటీ. తర్వాత మూడోది ఏమంటారంటే వై అంటే మన భాషలో గోల్స్ అంటే ఏమంటారు? గోల్స్ అంటే మీకు వెజిటేబుల్స్ నుంచి 6 నెలల్లో ఎంత ఇన్కమ్ కావాలి, 6 నెలల్లో ఎంత ఇన్కమ్ కావాలి. ఎందుకంటే మనం ఏదున్నా కూడా వస్తు రూపంలో కొనుక్కుంటాం కాబట్టి ప్రతి ఒక్క వస్తు రూపంలో ఉంటాం కాబట్టి మనకి మనీ రూపంలో ప్లాన్ చేసుకోవాలి. సరే వస్తువు ప్లాన్ చేస్తే వస్తువు ఎగ్జాంపుల్ ఫోన్ ఉందాం అనుకున్నాం, దాంట్లో ₹1,00,000 ఫోన్ క్లారిటీ వచ్చింది, అప్పుడు ₹1,00,000 సంపాదాలని ప్లాన్ చేసుకోవాలి. వెస్టేగా సో స్కూటీ కొందాం అనుకుంటాం, ఎంత ఉంటుంది మినిమం 70,000 నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ₹80,000 కావాలి వెస్టే నుంచి, అప్పుడు పెట్టుకోవచ్చు. కానీ డైరెక్ట్ స్కూటీ పెట్టుకుంటే ఇన్కమ్ ప్లాన్ చేసుకోకపోతే నువ్వు ఆగిపోతావు ఖచ్చితంగా. అదేంటంటే రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అంటుందని. రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఎక్స్పెక్టేషన్స్ సక్సెస్ కావు, రియాలిటీలో సక్సెస్ అయ్యావు. అందుకే నీ రియాలిటీ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ క్రౌన్ అవుతా, క్రౌన్ మనకి 20,000 కూడా క్రౌన్ కావచ్చు తెలుసా మీకు. 2,000 PV 6,00,000 వస్తే ఎంత వస్తుంది? 12,000 PV వస్తుంది. 12,000 PV ఇన్కమ్ ఎంత వస్తుంది? 20,000 ఎక్కువ ఇన్కమ్ రాదు. అదే నువ్వు బ్రాంచ్, అదే నువ్వు క్రౌన్ లో ఎల్గో బిల్తో 6 ఎల్గో బిల్తో క్రౌన్ అయితే ఇన్కమ్ ₹1,00,000 దాటుతుంది, మినిమం ₹1,00,000 పక్క దాటుతుంది. ఇది కూడా క్రౌన్ ఇన్కమ్. అందుకే పిన్ను క్రౌన్ పెట్టుకోవద్దు. వెజిటేబుల్స్ కొంతమంది చెప్తారు సార్ పిన్ను పెద్ద ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అంటే ఇన్కమ్ మ్యాటర్ కాదు, పిన్ను మ్యాటర్ కాదు చెప్పేది. నీకు ఎంత పెద్ద పిన్నులో ఉన్నా చిన్న పిన్నులో సంబంధం లేదు. నా పిన్ను లాస్ట్ మంత్ ఒక వ్యక్తి సింగిల్ లేడీ సింగిల్ మంత్లో 3 నెలలు ప్రోడక్ట్ వాడి రియలైజ్ అయ్యి బిజినెస్కి వచ్చి సింగిల్ బ్రాంచ్ డైరెక్టర్లు ఒక నెలలో బ్రాంచ్ అయింది, 5,600 రూపాయలతో బ్రాంచ్ అయింది. ఆమె లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 22,000 వచ్చింది. ఎంత? బ్రాంచ్ లో 22,000. మరి వేరే పేరు అడగలేదు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ఆ బిజినెస్ ఎట్లా చేసినా లాస్ట్ మీకు అదే క్లాక్ చేస్తాను. మీరు అడుగు గుర్తు చేయదు, ఖచ్చితంగా గుర్తు చేస్తాను. ఆ ఫామ్ లో ఎప్పుడు బ్రాంచ్ లో 22,000 ఆ క్లారిటీ మీకు ఇస్తాను. మీరు అడిగితే క్లాక్ చేస్తారు, మర్చిపోతాం ముందే, మీరు చెక్ చేసుకోండి. అందుకని గోల్స్ రాసుకోవాలి. ఒక గోల్స్ ఎట్లా రాసుకోండి, గోల్స్ రాయడం పడి కాదు, ఒక కారణం ఏ కార్ కావాలా, ఏ కలర్ కావాలా, ఎంత ఉండాలి, కార్ కాస్ట్ ఎంత ఉండాలా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎంత చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అంతకుముందు పెళ్లి చేసుకున్న ఆలోచన ఎక్కువ వస్తే ఏ మనిషికైనా
అంటే పైసలు రానప్పుడు, పైసలు లేనప్పుడేమో పెళ్లి మీద ఆశ ఉండాలి. ఆ సొంత పైసలు వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటాయి మనిషికైనా సరే. ఎప్పుడైతే ఆ ఇన్కమ్ 50,000, 30,000, 50,000 ఆ స్థోమత బట్టి ఆయన ఫేస్ని బట్టి ఒక 20,000 నుంచి 50,000 ఇన్కమ్ వస్తుంది అనుకో, ఏదో ఏజ్ వచ్చింది నేను పెళ్లి చేసుకుని ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి ఏజ్ వస్తుంది కానీ పైసలు ఉండవు, అప్పుడైతే పెళ్లి మీద విరక్తి ఉండడానికి అవును కదా. ఎప్పుడైతే ఇన్కమ్ నేర్చుకున్నప్పుడు డిసైడ్ అవుతారు ఆయన, నేను పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి, నాకు ఇన్కమ్ డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిపోయింది దేవుడు నీకు ప్రతి ఒక్క రూపంలో నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా ఉంటాడు. చుట్టాల రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, ఊర రూపంలో, సిటీ రూపంలో. నువ్వు ఏదో ఉంటే ఆడ ఖచ్చితంగా నీ పెళ్ళి అయితే పెళ్లి కాదు. మన క్యాస్ట్ ఇది క్యాస్ట్, ఏ క్యాస్ట్ క్యాస్ట్, నువ్వు మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది చేసుకుంటావా, ఫోటో చూపిస్తావు అయిపోతుంది. ఎందుకంటే నువ్వు డిసిషన్ తీసుకున్నావు కాబట్టి దేవుడు నీకు అందరి రూపంలో వచ్చి నీకు అవకాశం ఇస్తుంటాడు. ఆ మనుషులు కాదు, వాళ్ళు దేవుళ్ళు అందరూ. ఖరాబ్ చేస్తున్న దేవుళ్ళే, మన సహాయం ఇస్తున్న దేవుళ్ళే. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల కూడా వస్తాడు కదా, అది ఖరాబ్ చేసిన కూడా దేవుడు వస్తాడు, మంచి చేసిన దేవుడు వస్తాడు. నువ్వు డిసిషన్ తీసుకుంటే దేవుడు నీకు ఆ దగ్గర ఖచ్చితంగా చూపిస్తాడు. డిసైడ్ కాకపోతే ఉన్న ఖరాబ్ చేస్తాడు, అది కూడా దేవుడే కదా. అందుకని ఎవరు తిట్టదు, మనం మనుషులకు తిట్టాలనిపిస్తుంది, దేవుడు అయితే ముక్కలనిపిస్తాను కదా. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ముక్కలు తిట్టదు ఎవరు కూడా, అది నాకు పాలసీ అనమాట. అందుకే వైట్ యూస్ స్పెసిఫిక్ క్లారిటీ చేసిన నీకు ఎందుకు చేస్తున్నావు క్లారిటీ లేకపోతే నువ్వు పిన్ను పెట్టుకున్నావు. ఆ పిన్ను అనేది ఎప్పుడు పోదాం అనుకుంటావు, డేట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. డేట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ కసి పెరుగుతుంది, మనిషికి కసి ఖచ్చితంగా పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇలా కత్తి తీసుకొని మనం కూరలు కట్టాలి వస్తే డ్రీమ్స్ మొత్తం మర్చిపోతాం మన విషయంగా. అందుకే ఈ కసి చాలా ఇంపార్టెంట్, ఈ వైట్ యూస్ స్పెసిఫిక్ చాలా ఇంపార్టెంట్. మూడోది చాలా వాల్యుబుల్ వాడు, చాలా ఇష్టమైన వాడు లాగైతుంది. దీని ఏమంటామంటే ఎప్పుడైతే నువ్వు గోల్ పెట్టుకుంటావో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే టార్గెట్ పెట్టుకుంటావు. పెట్టుకుంటావు టార్గెట్ అనేది టార్గెట్. ఇప్పుడు 3 months గోల్ పెట్టుకున్నావు, 3 months కూడా ఖచ్చితంగా ఇది రావాలనుకున్నావు, 6 months ఇది రావాలనుకున్నావు. నువ్వు కావాలనుకున్న ఎగ్జామ్ 6 months లో స్టార్ట్ కావాలనుకుంటున్నావు. 3 months లో ఏం కావాలనుకో, మినిమం బ్రాండ్ వస్తుంది ఖచ్చితంగా కావాలి 3 months లో. అప్పుడు ఏమైందంటే నేనే పెట్టుకున్నప్పుడు నాకు కూడా చెప్తాను, మీకు కూడా చెప్తాను, క్లారిటీ కాదు చిన్నది కాబట్టి క్లారిటీ కాదు. నాకు వచ్చిందంటే 6 నెలల్లో ఖచ్చితంగా క్రౌన్ కావాలి, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలా, సొంత కారు కొనుక్కోవాలా. అదే కారణం నేను ఏం చేయాలి, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉంది, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ టైం ఖచ్చితంగా December 10th రోజు నాకు డెలివరీ టైం ఇచ్చారు. డేట్ సార్ గుర్తుంది, 2020 సంవత్సరం December 10th రోజు డెలివరీ టైం ఇచ్చారు. కానీ నాకున్న టైం 6 నెలలు ఇవ్వాలి. ఈ 6 నెలలు కారు కొనుక్కోవాలా, అదే కారు బాగా తీసుకొని పోవాలా. కానీ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకోవాలి మనసులో లేదు, కార్ డ్రైవింగ్ నాకు రాదు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకోవాలి మనసులో, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఆలోచన వస్తుంది. కార్ డ్రైవర్ దగ్గర పోయి టైం వేస్ట్ చేసుకోండి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి. అందుకే దేవుడు ఏం చేశాడు, కారు ఉదాహరణ ఆలోచన పెట్టిండు, ₹1,00,000 ప్లాన్ చేసాడు, నెక్స్ట్ స్టార్ అని చెప్పి ప్లాన్ చేసాడు. ఈ 6 నెలలు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ నాకు ఎంత అయింది, 180 రోజులు ప్లాన్ చేసుకున్నాను. 180 రోజులు బాగా అర్థం చేసుకోండి, చాలా వాల్యుబుల్ ఇది. 180 రోజులు ప్లాన్ చేసుకున్నాను. 180 ప్లాన్ చేసుకుంటే ఆలోచన ఉంది, కానీ ఒక రోజు అట్లా అయిపోయింది, పెట్టుకుని నేనే రాసుకుని నేనే, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, గోల్డ్ షాప్లో బిజీ అయిపోయింది, అలా మర్చిపోయేదాన్ని. మిస్ గుర్తు చేసి 5 రోజులు గుర్తు చేసింది, ఏంది ఇట్లా నువ్వు పెట్టుకున్నావు 180 రోజులు గోల్ పెట్టుకున్నావు, అదే చేసుకుని గుర్తు చేసిన. ఆడబెట్టాలి ఇంట్లో ఏం చేస్తారు, వాళ్ళకి షోలో వేసి పెట్టాలి, వాళ్ళ లేడీస్ షోలో వేసి పెడతారు, అంటే వాళ్ళు ఏదైనా వేసి పడేస్తారు. వాళ్ళకి వాళ్ళు చెప్పకపోయేది పెద్ద పర్సన్ ఇంట్లో, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు రోజు గుర్తు చేస్తారు. వాళ్ళు లేకపోతే నీ మీద ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బాగా గుర్తు చేస్తారు. నువ్వంటే పడమోడు ఎవరైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలా, వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ పని మొత్తం ఎగ్గొట్టుకొని మరి నీకు చెప్తారు వచ్చి. నువ్వేనుకుంటావు నా పడమని ఇప్పుడు మనం ఎప్పుడు పని చేస్తావు. ఎప్పుడు నీకు ఎవరైతే నీకు అగ్నేష్ పర్సన్ ఉందో వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి వీడియోస్ గురించి. నువ్వేం సాధిస్తున్నావు ముందు వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడేంటంటే నీకు బాగా రోజు గుర్తు చేస్తారా. మీకు లేదంటే ఎక్కువ నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, నేను ఎవరు ఇస్తాను అలాగే. ఓకే, అది క్లారిటీ ఇస్తున్నా. 20 రోజులు ప్లాన్ చేసుకున్నా, లాస్ట్లో చూస్తున్నా ఏమైనా 9 days అయిపోయినా 10 days అయిపోయినాయి. ఎప్పుడైతే నేను 180 days 11 days ప్లాన్ చేసుకుంటే మైనస్ చేసుకున్నాను, 11th day ప్లాన్ చేసుకున్నాను, బిజినెస్ డిసిషన్ సాంగ్ తీసుకున్నా. ఇది కాదు నాకు బాగా చూపు కాదు అనుకున్నా కదా, ఆగని చెప్పి మనస్ఫూర్తిగా డిసిషన్ తీసుకొని అప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. రోజుకి 5 ప్లాన్లు, 6 ప్లాన్లు, 10 ప్లాన్లు. ఎవరైతే గ్రూప్లలో వెస్టర్న్ గ్రూప్లో ఎవరైతే వేరే టీం వాళ్ళందరూ 11th 5th CEP, 6th CEP, 7th CEP, 8th CEP తెస్తారు ప్లాన్ చెప్పని చెప్తుంది కదా. ఆ 10th CEP అని పెడతారో నాకు అనిపించారు ఆ రోజు వీళ్ళతో కూడా పెట్టాలి, ఎక్స్ట్రా పెట్టాలి ఖచ్చితంగా. ఎవరైతే టీంలో హైయెస్ట్ పెడుతున్న టీం వాళ్ళు క్రాస్ లైన్ వాళ్ళ సంబంధం లేదు, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి హైయెస్ట్ పెట్టాలంటే అదే మైండ్ ఫిక్స్ చేసుకున్నది. అంటే వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తే సక్సెస్ తొందరగా అయింది అనుకున్నా. ఆ రోజు డెసిషన్ తీసుకొని హైయెస్ట్ అయితే మ్యాథ్స్ అని చెప్తున్నా కదా, 20 అయితే చేయలేదు కానీ 18th 19th చేసిన క్లియర్గా. రోజుకి 18th 19th CEP కూడా చేసిన రోజుకి. ఇప్పుడు 11 days అయిపోయింది.
టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, వదిలేస్తాం, మీరు కూడా వదిలేస్తాడు. ధైర్యవంతుడు ఏం చేస్తాడు, దాన్ని భయంగా తీసుకోవడాన్ని బాధ్యత అంటాం, రెస్పాన్సిబిలిటీ. టెన్షన్స్ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు మనము వదిలేయచ్చు, లేదు అంటే బాధ్యత తీసుకొని వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నా డ్రీమ్స్, నా గోల్స్ కాబట్టి ఏం చేసినాను, వర్క్ ఎక్కువ చేసుకోవడం అయినా తర్వాత వర్క్ చేసుకుని రోజుకు 15 ప్లాన్లు 20 ప్లాన్లు 15 ప్లాన్లు మొత్తం చేసుకోవడం అయినా కరెక్ట్ చెప్పు కదా. ఆ 3 డేస్లో బ్రాంచ్ అయిపోయింది, 54 డేస్లో స్టార్ట్ అయిపోయింది, 145 డేస్లో క్రాల్ అయిపోయింది. అదే కారు తీసుకొని, అదే కారు కొనుక్కొని, నాకు డ్రైవింగ్ రాదు, శ్రీనివాస్ సుడమర్ సార్ కారు కొనుక్కొని శ్రీనివాస్ సుడమర్ సార్ డ్రైవింగ్ తీసుకొని ఆయన డ్రైవింగ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉన్నాను. అదే హాస్పిటల్కి వెళ్ళి నాకు డ్రైవింగ్ రాదు సార్, రావాలి సార్ చెప్పాడు ఖచ్చితంగా. ఆ సార్ వాళ్ళు డ్రైవింగ్ తీసుకుంటూ నేను ఆ కార్ దగ్గర పోయినా, ఆ హాస్పిటల్ దగ్గర పోయినా, ఎక్కించుకుని వెనకాల ఎక్కించుకొని అదే కార్ అయినా మా ఊళ్ళో చూపించుకుంటాను దాన్ని. ఒకసారి కార్ అన్వీలింగ్ కూడా చేయడం వల్ల డైరెక్ట్గా తీసుకుని డైరెక్ట్ ఆర్డర్ చూపించుకుంటాను కార్ని. అన్వీలింగ్ అంటే మన కారు పూజ చేయలేకపోయాను, అన్వీలింగ్ అయిపోయింది, దాసాలు అందరూ వచ్చినారు కానీ పూజ చేయలేదు. డైరెక్ట్ హాస్పిటల్ అంటే మన హాస్పిటల్ డైరెక్ట్ ఊళ్ళో చూపించినాకనే మళ్ళీ వచ్చి నేను పూజ చేయించుకొచ్చుకుంటాను. కర్మంగా ఆ నిమ్మకాయలు వచ్చాయండి, ఇప్పుడు దాసాలు గుర్తొచ్చి నిమ్మకాయలు వచ్చాయండి. మళ్ళీ ఇబ్బంది కూతురు నాటకం అని చెప్పేసి నేను డ్రైవింగ్ నేను చేయలేదు, వేరే వాళ్ళకి డ్రైవింగ్ చేసి నిమ్మకాయ వాళ్ళని చూపించాను. ఈరోజు డ్రైవింగ్ నేర్చుకున్న టైం ఏంటంటే నాకు 2 hours డ్రైవింగ్ ఉంది కదా, 2 గంటల డ్రైవింగ్ నేర్చుకున్నాను. కార్ డ్రైవింగ్ నేను 2 గంటల కదా. కారు కూడా 18 రోజులు డ్రైవింగ్ చేయలేదండి. వచ్చిన కన్నా వాళ్ళకి ఏం చేస్తున్నాం, వాడు 500 రూపాయలు లోన్ తీసుకుంటాడు. సాయంత్రం మళ్ళీ అన్న సాయంత్రం పైసలు, సాయంత్రం పైసలు, ఆ సాయి వేరే సాయి కదా, ఆ సాయికి బిర్యానీ బ్యాంకు 500 రూపాయలు అయింది. ఇలా రోజుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 18,000 ఆట అయిపోయింది. ఒక డ్రైవర్ నడుపుకున్నప్పుడు నెలకి 15,000 ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు 18 రోజులకి 18,000 అయిపోయింది ఖర్చు అయింది. కరెక్ట్గా అని చెప్పేసి ఆ మనసులో పెట్టేసుకున్నాను. కారు ఉన్నది నేనే, తెచ్చుకుంది నేనే, డ్రైవింగ్ నేర్చుకున్న ప్రాబ్లం ఏంది అంటే నన్ను తిట్టుకున్నా, నాకేమిటి భయం అనుకున్నాను వస్తున్నా. నేను తప్పు చేసినప్పుడు కానీ మంచి చేసినప్పుడు కానీ నన్ను తిట్టుకుంటా ఖచ్చితంగా. అంటే తిట్టుకోవడం అనేది రియలైజ్ పాయింట్ అన్నమాట. ఆ రోజు అనుకున్నాను కాబట్టి నాకు ఏమైందంటే కరెక్ట్గా 1 hour డ్రైవింగ్ ఏబీసీ నేర్చుకున్నాను. ఏబీసీ అంటే ఆ ఏబీసీ కాదు, యాక్సిడెంట్, బ్రేకు, క్లచ్, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఈ 3 నేర్చుకున్నాను సింపుల్. బైక్ ఎక్కడ చేతులు, కార్ ఎక్కడేమో కాళ్ళు, ఈ 2 మైండ్ ఫిక్స్ చేసుకున్నాం. గంట సేపు మొత్తం ఫస్ట్ గంట డ్రైవ్ చేసి సెకండ్ గంటలో మొత్తం రోడ్ మీదకి వెళ్ళిపోయినాం. 3 hours డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోయింది. కానీ మనసులో మొక్కిటోడు దేవుడు నాకు ఎదురు ఎవరు రావద్దు, యూట్యూబ్ దగ్గర ఎవరు రావద్దు, మొక్కిన దేవుడు మొక్కిన వల్ల ఇప్పుడు రాకపోతే మొక్కుతా దేవుడిని, ఎవరు వస్తే పోవడానికి. ఎందుకంటే డ్రైవింగ్ రావడానికి భయపడ్డా. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చి కాబట్టి ఎవరు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. మనం కూడా బిజినెస్లో వెళ్తే డ్రైవింగ్ రానప్పుడు భయపడతాం కదా. వెస్టేజ్ ప్లాన్ చెప్పడం, డెమో చెప్పడం కూడా రానప్పుడు భయపడతాం మనం. ఎప్పుడైతే ప్లాన్ డెమో చెప్పడం వచ్చో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎంత తోపడేస్తే మనం ఈజీగా చెప్పడేస్తాం. ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాకు 90% పీపుల్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారో వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఈ గోల్స్ ఉండవు. గోల్స్ ఎందుకు లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు. మరి ఈ మూడు ఉల్టా అవుతాయి. వాళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లైఫ్లో క్లారిటీ లేదు కాబట్టి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నట్టు గుర్తుపెట్టుకుంటు, టార్గెట్ అంటే మెయిన్ ఏంటి అంటే నువ్వు చేసే 180 days ప్లాన్ చేసుకున్నప్పుడు 90 రోజులు కుదించుకోవాలి. 90 రోజులు కుదించుకున్నప్పుడు ఏం చేయాలి, 1 month డివైడ్ చేసుకోవాలా. 1 month డివైడ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, 1 week ఎంత రిజల్ట్ వస్తుంది చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ లైవ్లో చూపిస్తాను మీకు. 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ కావాలి, ఎంత కావాలి మీరు బాగా అర్థం చేసుకోండి. టార్గెట్ మెయిన్ ఏంటంటే 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ కావాలి మనకి. ఇది చాలా జాగ్రత్తది. ఈ విషయాన్ని మీకు ఎవరు కూడా ఎక్కడ కూడా మీటింగ్ కూడా చెప్పారు ముందే ఓకేనా. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మంత్ మనం ఎంత చేయాలి, టర్న్ ఎంత చేయాలనుకుంటాం, 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేయాలనుకుంటాం. 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్. ఇప్పుడు 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నెలలో 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేయొచ్చు. బాగా అర్థం చేసుకోండి, నెలలో 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేయొచ్చు. ఇది ఎప్పుడు చేస్తాం మనం, మంత్ ఎండ్లో చేస్తాం. మనం అందరం ఏం చేస్తాం, మంత్ ఫస్ట్ వీక్ లో నిమ్మగా ఆరాల్సి ఉంటాం. మంత్ సెకండ్ వీక్ ఏం చేస్తాం, మనం మీటింగ్ రెగ్యులర్ వస్తాం కానీ మంత్ సెకండ్ వీక్ ఏం చేస్తాం అంటే స్లోగా ఉంటాం కొంచెం. థర్డ్ వీక్ లో భయం అవుతుంది, ఏమో ఎట్లా 1 లక్ష రూపాయలు టార్గెట్ ఎట్లా భయం అవుతుంది కొంచెం. ఆ వర్క్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు జనాలు అందరూ ఏమంటారు, నేను ప్రొడక్ట్స్ తీసుకొస్తాను, నెక్స్ట్ మంత్ తీసుకొస్తాను రావాలంటారు. థర్డ్ వీక్ లో మనకి ఏమొస్తుందో భయం అవుతుంది. థర్డ్ వీక్ రాగానే భయం అవుతుంది. ఆ భయంతో ఏదో మొత్తంలో వాళ్ళని పర్సన్ చేసుకుంటాం. 4th వీక్ వచ్చి అవుతుంది, నేను నెక్స్ట్ మంత్ తీసుకుంటే ఖచ్చితంగా సార్ మన భయం అలా చెప్తారు. అప్పుడు మన భయమే లాస్ట్ ఏం చేస్తాం, అది ప్రొడక్ట్స్ మనమే సొంతంగా కొనుక్కొని ఆ డంపింగ్ చేసుకొని ఆ డంపింగ్ యాడ్ పడేసి తీసుకోవాలి. అసలు డంపింగ్ యాడ్ అంటే దాంట్లో పడేది కానీ ఇంట్లో పడేసుకుంటారు. డంపింగ్ యాడ్ బయట ఉంటుంది కానీ డంపింగ్ యాడ్ మన ఇంట్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, 1 మంత్ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటే నెక్స్ట్ మంత్ ఏమైతే బిజినెస్ కదా పోతే నెక్స్ట్ మంత్ ఇన్కమ్ రాదు. ఈ కన్సిస్టెన్సీ ఇన్కమ్ రావాలంటే నేను చెప్పి బాగా చేయాలి, చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ అనుకుంటాం నెల, ఈ నెల
మీ అప్లై దగ్గర కూర్చున్నావు, కౌన్సిలింగ్ తీసుకున్నావు, కౌన్సిలింగ్ తీసుకుని చేయాలి, నా టీం ఎంత ఉంది, ఎన్ని రేపులు ఉన్నాయి, ఎంత టీం ఉంది, క్లియర్ చెక్ చేసుకో. అప్లై దగ్గర కూర్చొని అది తీసుకొని చేయాలి. ₹1,00,000 టర్నోవర్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి, రోజుకి ఎంత అయితే, నెలకు ₹1,00,000, రోజుకి ఎంత అవుతుంది అర్థం కాదు కదా. నెల పేరు మీద ₹1,00,000 టర్నోవర్ చేయాలి. మనం ₹1,00,000 టర్నోవర్, నెలకు ఎంత ₹1,00,000, రోజుకి ఎంత కావాలి డివైడ్ చేస్తే 3,000. మన భాషలో అయితే మీనింగ్ 3,000 అంటే నియర్బై 100 పీవీ. ఇప్పుడు 100 పీవీ ఈజీ అనిపిస్తే కష్టం అనిపిస్తుందా? ఈజీ అనిపిస్తుంది. అర్థం చేసుకోండి. అంటే రోజుకి ₹3,000 అంటే ఎంత పక్కన వరకు 100 పీవీ క్లియర్గా 100 పీవీ. నెలకు ఎంత మొత్తం తప్పి ₹1,00,000 బరాబర్ అవుతుందా లేదా? ఇప్పుడు 100 పీవీ కాబట్టి ఏం చేయాలి, మనం ఇప్పుడు లెక్క పెట్టుకుంటాం, దీన్ని డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోజుకి 100 పీవీ మనం మూవ్ చేస్తున్నామా, అక్కడ కస్టమర్కి ఇస్తున్నామా, లేదా కొత్త జైనిష్ ప్రొడక్ట్స్ తీసుకుని పీవీ తీసుకొస్తున్నామా కనుక్కుందాం. ఒకరు 2 రకాలు ఆలోచిద్దాం. కస్టమర్ బేస్ ఆలోచిద్దాం, బిజినెస్ ఓనర్ ఆలోచిద్దాం. ఇప్పుడు కస్టమర్ బేస్ అనుకుందాం. 100 పీవీ అంటే 3,000 ప్రొడక్ట్స్ ని మూవ్ చేయాలంటే ఎన్ని డెమోలు చెప్పొచ్చు? మీ అందరూ మీ నోటి ప్రకారం, మీ లెక్క ప్రకారం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం 3,000 ప్రొడక్ట్స్ మనం ఈ రోజు మూవ్ చేయాలని మనం మైండ్ లో పెట్టుకున్నాం. టార్గెట్, సెల్ఫ్ టార్గెట్ పెట్టుకున్నాం. మనం ఇప్పుడు ₹3,000 మూవ్ చేయాలంటే ఎంతమంది కలవాలా? 3-4 ఎంత? 3-4 ప్లాన్స్ ఖచ్చితంగా. ఒక వ్యక్తి డెమో, ఈ యొక్క డెమో దగ్గర ఈజీగా చూసుకొని చెక్ చేసుకోండి. ఒక ₹500 ₹1,000 ప్రొడక్ట్స్ ఆరామ్సీ ఈజీ మూవ్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి, ప్లేస్ని బట్టి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు 3 ప్లాన్ల నుంచి ఒక 5 ప్లాన్ చెప్తే అయిపోతా లేదా? నువ్వు సెల్ఫ్గా కూడా నువ్వు ఒక సింగిల్ పర్సన్ కూడా డిసిషన్ తీసుకుంటే 100 పీవీ రోజు మూవ్ చేయొచ్చు. ఏది కస్టమర్ బేస్ ఇది. లేదు ప్లాన్ చెప్పినాం, ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు ఏం చెప్పాలి, 100 పీవీతో లాగిన్ చేయాలని. కస్టమర్ కావచ్చు లేదా? మీ కస్టమర్ కావాలి, లేదంటే లీడర్ కావాలి క్లియర్గా. ఇప్పుడు రోజు వాటి టార్గెట్ పెట్టుకుంటే నెలకల్లా క్లియర్ అవుతుంది కదా. అయితే ఈజీగా కష్టం ఇది మాట. ఇప్పుడు జాబ్ చేసుకుని ఏం చేస్తారు, మార్కెటింగ్ చేసే వ్యక్తున్నాడు. మార్కెటింగ్ చేసే వ్యక్తికి జాబ్ వాళ్ళకి ఏం చెప్తారు, కంపెనీ ఓనర్ మేనేజ్ ఏం చెప్తారు వాళ్ళకి, ఈ నెలలో ఖచ్చితంగా ఒక 10,00,000 టర్నోవర్ చేయాలి. ఇప్పుడు 10,00,000 టర్నోవర్ ఇప్పుడు రోజు చేస్తారా, నెలకోసారి చేస్తారా, వారం ఒకసారి చేస్తారా అని ఏం చేస్తారా, రోజు పడ్డ రోజు క్లియర్ చేసుకుంటారా. ఇప్పుడు 5 రోజులు ఫుడ్ తినలే మనం, 6 రోజులు ఫుడ్ తిందామంటే కొంతమంది దావత్ పోయినప్పుడు కొంతమంది మాకు చెప్తున్నారు, కొంతమంది వేరే చెప్తారు విన్నమాట. రేపు 3 రోజులు దావత్ ఉంది అనుకో, 2 రోజులు అలాగే తిన్నారు కావాలి. నిజంగా కదా అది ఉంటారు అక్కడ ఉండదు. నాకు తెలుసు మటన్ చికెన్ తాగుతాను నువ్వు ఖచ్చితంగా. ఒక రోజు మొత్తం తినే నెక్స్ట్ డే మొత్తం దుమ్ములు వెళ్తాను లక్షాలు అలా కదా. అది ఫుడ్ విషయం చెప్తున్నాం. ఎడ్యుకేషన్ విషయం తీసుకున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో ఏమైతుంది, ఇప్పుడు డైలీ పిల్లలకి మనకు డైలీ సిలబస్ డైలీ ఇస్తారు. రోజు చదువుకుంటే ఏదైతే ఖచ్చితంగా వాడు 100% టాపర్ అవుతాడు. లేదు 1 డే బ్యాటింగ్ చేసిన అయితే టైం పాస్ ఇస్తాడు. 6 సంవత్సరం మొత్తం టైం పాస్ చేస్తాడు, ఎగ్జామ్ ముందు రోజు అవుతున్నాడు. మరి ఖచ్చితంగా డౌట్ అయితే పాస్ అవుతాడు. మనము 1 డే బ్యాటింగ్ చేస్తున్న బిజినెస్ లా డైలీ సిలబస్ డైలీ ప్రిపేర్ చేస్తున్నట్టే డైలీ పని డైలీ చేసుకుంటే మనకి ఈజీగా కష్టమా? ఇంకా చెప్పాలంటే కల్ కరేసు ఆజ్ కరో అభి కరో చెప్పారు. ఇంత మించి నాకు రాదు కదా. రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయి. ఇదే సామెతని ఇదే మాట నేను వెజిటేబుల్స్ ఫస్ట్ డే 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను. రేపటి పని ఈ రోజు కంప్లీట్ చేసుకుంటా, ఈ రోజు ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటా. నాకు టెన్షన్ ఉండదు కదా, టెన్షన్ ఉండదు. ఒకవేళ ఈ రోజు పని రేపు కూడా చేసానుకో పోస్ట్ పోన్ అయిపోతుంది. రేపటి పని ఇంకో పోస్ట్ పోన్ అవుతుంది. అప్పుడు లాస్ట్ అవుతుంది రోజు కాస్త వారానికి పోస్ట్ పోన్ అయితే, వారానికి కాస్త నెలకు పోస్ట్ పోన్ అయితే, నెలకు కాస్త లాస్ట్ సంవత్సరం పోస్ట్ పోన్ అవుతాయి. ఎప్పుడు బిజినెస్ చేయడం అంటే నువ్వు 8 సంవత్సరం కింద ఏమైతే అంటే గిద్దే ఉంది. పోస్ట్ పోన్ మెంటాలిటీ వల్ల ఇది అవుతుంది క్లియర్గా. అందుకే ఇప్పుడు ఎట్లు మీకు అర్థమైందా, ₹1,00,000 టర్నోవర్ని ఇప్పుడు లెగ్వేస్ డివైడ్ చేసుకోండి. లెగ్వేస్ డివైడ్ చేసుకుంటే ఏమైంది, రోజు నీ టీంలో ఒక 3 నుంచి 5 ప్లాన్లు అయినాయి, ఒక లెక్కలో 3 నుంచి 5 ప్లాన్లు డెమోలు అయినాయి. ఇప్పుడు ఈ 100 పీ వచ్చిందా లేదా? రేపటి నెక్స్ట్ డే ఏమైంది 200 పీ వస్తుంది. నెక్స్ట్ 1 వీక్ లో 1000 పీ వస్తుంది. అయితే క్లియర్గా మొత్తానికి ఖచ్చితంగా అయితే అని చెప్తున్నాం. డైలీ టార్గెట్ డైలీ ఫుల్ఫిల్ చేసుకోకపోతే బర్డన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటున్నాం బిజినెస్. నాట్ ఓన్లీ వెజిటేబుల్స్ భూమి మీద ఏ పని ఇస్తారు కానీ ఎప్పుడు కూడా ట్రై చేసుకోవాలి. ఈజీగా కష్టం. నేను ఇట్లా చేసుకుంటూ పోతాను. ఇప్పుడు నాకు రోజుకి ఎల్ఓబి క్రియేట్ అయిపోతుంది, రోజుకి ఎల్ఓబి క్రియేట్ అయిపోతుంది. ఎంత బాగుంటుంది. ఇంతకుముందు ఎల్ఓబి కోసం ఆలోచన వ్యక్తి నెల మొత్తం, ఇప్పుడు ఒక రోజుకి ఎల్ఓబి క్రియేట్ అయితే ఎక్కువ క్రియేట్ అయిపోతుంది సందర్భాలు. ఎందుకు చెప్తున్న విషయం అంటే ఒకప్పుడు 1 పీ నుంచి స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడు 100 పీ 200 పీ రోజుకి వస్తుంది. నమ్మకం ఉంది కాబట్టి వస్తుంది, నమ్మకం లేకపోతే ఇప్పుడు నాకు టార్గెట్ ఉంది కాబట్టి వస్తుంది. టార్గెట్ లేకపోతే నాకు కూడా టార్గెట్ లేకపోతే టీవీ మీద ఫోకస్ చేయను, టీవీ మీద ఫోకస్ చేయకపోతే టీవీ రాదు. ఇంకా 14 రోజులు ఫోన్ కొడతాను నాకు అందరికి. ఇంకా తీసుకొని రాయడం ఈ సదాయిస్లో బిజినెస్ అలా ఉందా, వేరే కంపెనీలో అవుతుంది కానీ వేరే డిగ్రీ అవుతుంది లేదా ఉండాలి అనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఎవరి టార్గెట్ వాళ్ళకి గుర్తు చేయాలి, నెల టార్గెట్ మనం గుర్తు చేయాలి వాళ్ళకి. నెల టార్గెట్ గుర్తు చేసినప్పుడే మనకు డైలీ టార్గెట్ గుర్తొస్తుంది, లేకపోతే బిజినెస్ ముందర పడాలనుకున్నాం. ఇది చెప్పి బెస్ట్ గురించి కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. నా బంగారు షాప్ అంటే నేను ఈ నెల ఇంట్లో సంపాదనుకో ముందు ప్లాన్ చేసుకుంటా, కస్టమర్ నేనే ఫోన్ చేస్తాను, ఎవరైతే ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ ఫోన్ చేయను. అట్లా గుర్తు ఇవన్నీ మాకు లెక్క అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ టార్గెట్ లేకపోతే జీవితంలో ఎక్కడ కూడా మనము విధిగానేమో వేరే వాళ్ళ టార్గెట్లో బలైపోతుంది. రాష్ట్రకి నీకు టార్గెట్ లేకపోతే, నీకు గోల్ లేకపోతే వేరే వాళ్ళ టార్గెట్లో బలైపోతుంది. అది ఏదైనా సరే నేను చెక్ చేసుకోగలను. ఈ మూడో స్టెప్ లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏం చెప్తున్నారు, చాలా వాల్యుబుల్ స్టెప్ ఇది. ఈ ఫోర్త్ స్టెప్ చెప్తున్నా, ఫోర్త్ స్టెప్ అంటుంది. నాలుగో స్టెప్ ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఇది రాసుకుంది మొత్తం నువ్వే కదా. ఇప్పుడు దీని పట్ల బాగా తీసుకోవాల్సింది ఎవరు? అప్లైనా డౌన్ అయినా అప్లై డౌన్ అయినా జనాలు ఏం చేస్తుంటే ఇవన్నీ బాగా రాస్తారని చేస్తారు, ఇది చేస్తారు కానీ అప్లై మీద డిపెండ్ అయి ఉంటాడు. నేను మీటింగ్ అటెండ్ గాను అప్లై చేస్తే వస్తాను. ఎప్పుడైతే మనం టీమ్ బిజినెస్ చేద్దాం అనుకుంటామో మనం టీమ్ మీటింగ్ వచ్చినప్పుడే టీమ్ బిల్డ్ అవుతారు కదా. మీటింగ్ రాకపోతే ఇప్పుడు ఇదే విషయంలో వేరే ఇప్పుడు ఎవరికైనా ఏ ఓటు కొడతానికి మనిషి వినే ఓపిక ఉండడానికి ఆ పొయ్యి మీద ఏమో ఉంటాయి. ఎవరో ఫోన్ చేస్తారు, అత్తమ్మ ఫోన్ చేస్తూ, అమ్మ ఫోన్ చేస్తూ, నాకు కూడా ఫోన్ చేస్తాం. లేడీస్కి అయితే, జెంట్స్కి అయితేనేమో ఆఫీసర్ ఫోన్ చేస్తారు. మీటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫోన్ సైలెంట్ వింటారు కాబట్టి మైండ్ ఓపెన్ అయిపోతారు. అందుకే మీటింగ్లలో మన ఇక్కడ వీక్లీ ఏదో ఈ మీటింగ్ ఉందో, మనకు బడంపేట మీటింగ్ ఉంటుందో, ఈ బడంపేట మీటింగ్ ఏం చేయాలంటే ఎవ్రీ సండే అట్లా మనం మంత్లీ 2 సండేలు ఖచ్చితంగా చేసుకుంటాం. మినిమం 2 సండేస్. సండే కూడా అందరూ అవుతాయి కదా, 2 సండేస్ ఖచ్చితంగా చేసుకున్నాం. ఒక సండే 6:30 ఉంటుంది ఈవినింగ్ టైంలో 6 to 7:30. ఇంకో సండే బడంపేటలో ఉంటుంది. మూడో సండే ఇక్కడ ఉంటుంది, నాలుగో సండే అక్కడ ఉంటుంది. 4 సండేలు ఖచ్చితంగా బడంపేటకు ప్రోగ్రామ్, 2 6:30 ప్రోగ్రామ్. నెలకి 2 సార్లు ఖచ్చితంగా ఒక మీటింగ్ ఇరుంటా, ఒక మీటింగ్ ఆడుంటా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను గురించి. అది మీరు ఓకే అంటే అది కూడా కండిషన్ ఉంటాయి, నాకు వస్తుంది కాదు. అది పబ్లిక్ నాకు ఎక్కువ వద్దు. నేను కొంతమంది పీపుల్స్లో బిజినెస్ ఎక్కువ చేస్తాను. 40% కావాలి, 40% వద్దు. 80-20 రూల్ బాగా ఫాలో అవుతానండి. 80-20 అంటే 20 మెంబర్స్ 80% బిజినెస్ తీసుకుని రావాలా. 80% 20% బిజినెస్ తీసుకొస్తాం అనుకో, అది లేబర్ పని అవుతుంది. లేబర్ 20 మెంబర్స్ 80% బిజినెస్ తీసుకొస్తే లీడర్షిప్ పడుతుంది. అని లేబర్ బిజినెస్ వల్ల లీడర్షిప్ బిజినెస్ వల్ల మనకి ఇప్పుడు సార్ మాట అయిపోయింది. ఏమని చెప్పడానికి రాష్ట్ర ఫైనాన్స్ రాష్ట్రానికి రఫ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే జనాభాతో బిజినెస్ కూడా ఏది మనం బిజినెస్ చేయించుకోవాలి. బిజినెస్ చేయించుకోవాలి. మనం చేయడం వాళ్ళతో బిజినెస్ చేస్తే పని కాదు, నాకు అది లేబర్ పని అవుతుంది. మనుషులు 3 రకాలు చెప్తాను, క్లియర్ గుర్తుపెట్టుకోండి. అది లాస్ట్ ప్రాక్టీస్. ఇది ఒక ఫైనాన్షియల్ చెప్తున్నాను. రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ ఏమంటుందంటే, రెస్పాన్సిబిలిటీ అనేది నీ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి. ఏ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మార్నింగ్ జూమ్ మీటింగ్. పోస్టింగ్ ఒక్కరే ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నాయి కదా, మార్నింగ్ జూమ్ మీటింగ్లో పోస్టింగ్ ఒక్కరే ఏదైనా అంటే మీ ఇంగ్లీష్ అది చెప్తూ జనరల్గా చెప్తున్నా. పోస్టింగ్ ఎప్పుడైతే తీసుకుంటామో మన మైండ్ మొత్తం ఆటోమేటిక్గా దాని మీద ఫోకస్ ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ మొత్తం యాక్టివ్ ఉంటుందో నువ్వు నాలెడ్జ్ నేర్చుకోవడం రెడీ ఉంటావు. ఆటోమేటిక్గా సిటీ ప్లే చేస్తున్నాం, లాస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏమైంది మధ్య అది ఆన్ చేసి పెడుతుంది, ఆయన ఆన్ చేసి పెట్టారు, బాడీ ప్రెసెంట్ ఆ సింగారాన్ని మనం వినగలిగిన నాకు అర్థం కాదు. జూమ్ మీటింగ్ మార్నింగ్ జూమ్ మీటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మార్నింగ్ జూమ్ మీటింగ్ అనేది పర్ఫెక్ట్. ఖచ్చితంగా గంట సేపు మనం దాని ముందు కూర్చోవాలి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, వీడియో కాల్ ఆన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే వీడియో కాల్ ఆన్ చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకుంటామో నీ మైండ్ మొత్తం ఎక్కడ తప్పుడు ఆ మాటలు చెప్పి మాటల మీద ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు నీకు ఏమైందంటే నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తావు. వాళ్ళు చెప్పిన 40 నిమిషాల సిటీలో అట్లీస్ట్ 4 నిమిషాలు మైండ్ అయిపోతాయి. నువ్వు అది కూడా ఆన్ చేసుకోలేనుకో 4 సెకండ్లో నాకు తెలిసి లోపలికో ఏదో సిటీలో చెప్పాడు ఆ సిటీ సార్ ఆ సార్ మంచిగా చెప్పాడు సార్ మేడం సూపర్ చెప్పాడు సార్ లాస్ట్ కదా ఏం చెప్పినా నాకు గుర్తుంది నాకు తెలిసింది. ఇప్పుడు దానికోసం వినదు అది 20 సంవత్సరాల జీవితంలో కరెక్ట్ సక్సెస్ లేని వెస్టేజ్ వస్తుంది కదా. వాళ్ళు వెస్టేజెస్ వచ్చి కూడా నువ్వు బాడీ ప్రెజర్ మైండ్ ఆప్షన్ చేస్తాను నాకు అర్థం కాదు. మార్నింగ్ జూమ్ మీటింగ్ అనేది ఇంతవరకు వెస్టర్న్ కంపెనీ హిస్టరీలో కూడా ఏ టీం వాళ్ళకి ఏ టీం వాళ్ళకి కూడా పాసిబుల్ కాదు. అది ఓన్లీ విన్నింగ్ టీం మాత్రమే పాసిబుల్ అవుతుంది. మార్నింగ్ జూమ్ మీటింగ్ ఎక్కడ ఛాన్స్ లేదు. బయట విన్నింగ్ టీం మాత్రమే జూమ్ మీటింగ్ మార్నింగ్ 6 to 7 o'clock నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. వేరే టీం వాళ్ళు వెస్టర్న్లో వేరే టీం వాళ్ళందరూ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారంటే నువ్వు ఎక్కడ పోతున్నావు నువ్వు ఎక్కడ పోతున్నావు అని మన లేబర్ పని మన నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోవాలి ఇవి ఇగ్నోర్ జోన్ పోతా అన్న ఆ జోలి కాలంలో మాట్లాడి రాదు కాబట్టి జూమ్ మీటింగ్ నుంచి మాట్లాడుకోవాలి. అది అసలు కాదు. అది విన్నింగ్ టీం ఏం చెప్తుంది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చెప్తుంది. అందుకే మార్నింగ్ జూమ్ మీటింగ్ వినాలా వద్దా ఇంత రఫ్ చెప్పినా ఇంత మాస్ చెప్పినా ఇంత క్లాస్ చెప్పినా అర్థం చేపిస్తున్నారు ప్రొఫెషనల్ మీకు.
ఈ అర్థం కాకపోతే నేను చేయాలి సార్ మార్నింగ్ టైం అదే టైంలో వంట వండాలన్నా అనుకో కొంత వండు. ఇప్పుడు మీ హస్బెండ్కి బాక్స్ పెట్టిస్తావు, ఎప్పుడు తింటున్నా ఎప్పుడు తింటాడు? సభ అవుతా లేదా? అవుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు 5 o'clock ఉంటే ఎప్పుడు అవుతుంది? వేడెత్తారా? 6 o'clock ఉండినా 5 o'clock ఉంటే సలహా అవుతుంది కదా. మరి అదే సలహాతో పాటు సలహా పంపించలేదు, సలహా పెట్టి దాంతో పాటుగా ఆయన సలహా పెట్టలేదు మనగా. ఒక గంట ముందు లేని చెప్తాను ఏమంటారా? మార్నింగ్ 5 o'clock లేచి వంట చేసి పని అవుతుందో 4 o'clock లేచి వంట వండు. ఆ గంట సేపు బిఫోర్ 1 hour లేవడం వల్ల ఏమవుతుంది? నీ పని ముందు తొందర అయిపోతుంది. అప్పుడు 6 o'clock పర్ఫెక్ట్ వినొచ్చా లేదా? ఆ టైంలోనే అన్నీ వస్తాయి కదా విషయంగా. ఆ టైంలో పిల్లలు గుర్తొస్తారు, ఆ టైంలో పిల్లలు సార్లు గుర్తొస్తాయి, ఆ పిల్లల టైంలో హస్బెండ్ గారి గుర్తు అన్ని గుర్తొస్తాయి. నేను తప్పని చెప్పాను, ఎందుకంటే మన జీవితం మొత్తం 3 తరాలు మార్చుకోవడానికి వస్తుంది కాబట్టి మార్నింగ్ చూపెట్టి కరెక్ట్ కాకపోతే సక్సెస్ కావాలి. నిజమా పది మాట. అందుకే 1 hour ముందు వేసి మనం పంట వేసుకోవచ్చా లేదా? బట్ట ఉట్టుకోవచ్చా లేదా? పిల్లలకి అన్ని క్లీన్ చేసలేదు మనం ఇంకా అయిపోయింది. ఆ 1 hour దానికి కేటాయించి 6 to 7 o'clock బ్రహ్మముహూర్తం అంటే 4 to 5 పెట్టాలి. యాక్చువల్లీ ఆ టైంలో లేవడం కష్టం కాబట్టి 6 to 7 o'clock పెడుతున్నాం. మన జీవితంలో శని ఉండదని చెప్పి 7 o'clock క్లోజ్ చేస్తున్నాం. 6 to 7 o'clock అంటే 6 మన జీవితంలో ఎప్పుడు 6 లో కొట్టాలన్నమాట. అందుకే 6 to 7 o'clock వెళ్ళొచ్చా లేదా? ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాది. ఓస్టింగ్ రెస్పాన్సిబిలిటీ వీలైతే ఎవరిది? నేనే తీసుకోవాలా. తర్వాత ఫిజికల్ మీటింగ్ రెస్పాన్స్ నేనే తీసుకోవాలా. ప్లాన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలా? డెమో రెస్పాన్సిబిలిటీ, డౌన్లైన్ సక్సెస్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఓవరాల్గా ఏం చెప్తారంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి, 3 కవర్ అయితే. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ కౌన్సిలింగ్ నువ్వే తీసుకోవాలి. ఈ నెల నువ్వు ఏమైనా అనుకుంటావు, ఈ 6 months లో ఏమైనా అనుకుంటావు. ఈ 6 months కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడే నీకు ఆ మంత్ టార్గెట్ గుర్తొస్తుంది. లేకపోతే ఏమవుతుంది? 6 months 3 months గోల్ పెట్టుకుంటావు, మిషన్ పెట్టుకుంటావు, కానీ 1 month పోస్ట్పోన్ అయిపోతుంది. 1 month సక్సెస్ కాలేదు. దావత్లు వచ్చినాయి, చుట్టాలు వచ్చినాయి, ఫంక్షన్లు వచ్చినాయి, అన్ని తిరిగారు. నెక్స్ట్ మంత్ ఏమనిపిస్తుంది? నువ్వు 1 నెల అయిపోయింది కదా సార్, 2 నెలలు కూడా అట్లా అయిపోయింది సార్, నెక్స్ట్ 4 నెలలు మాత్రం దుమ్ములు ఎత్తుంది సార్ అక్కడ. ఆ 4 నెలలు నెక్స్ట్ కనపడాలి. మీటింగ్లో కనపడడు, ఫోన్ ఎత్తుగా కనపడడు, ఆడ కనపడడు. మర్చిపోయి కర్మగా కనిపించినా కూడా మళ్ళీ పెట్టుకుంటారు. మళ్ళీ సేమ్ ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారు? ఫస్ట్ చేసిన బాబు సేమ్ ఉంటాయి. కొందరు ఇప్పుడు సమ్మర్ దుమ్ములు ఎత్తు వినేస్తాడు. సమ్మర్ అందరికి ఏముంటాయి? హాలిడేస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? అందరూ అప్పుడు టార్గెట్ పెట్టుకుంటారు, బయట దిగుదామని ఆడిపోతారు. ఇప్పుడు నీకు ఏదైతే మన బిజినెస్ అనేది పని చేసిన పనే దొరుకుతుంది, తప్పించుకోండి ఈ సాగు దొరుకుతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ నెల నీ టార్గెట్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. మంత్లీ టార్గెట్ లేకపోతే 2వ నెల పోతుంది, 3వ నెల పోతుంది, 3 ఏళ్ళు పోతే, 4 ఏళ్ళు పోతే, 5 ఏళ్ళు పోతాయి, 5 ఏళ్ళు కూడా పోతాయి లాస్ట్కి. అందుకని మంత్లీ టార్గెట్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్, ఫస్ట్ టార్గెట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెకండ్ రెస్పాన్సిబిలిటీ జూమ్, థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫిజికల్ మీటింగ్, ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ నీ డౌన్లైన్ కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం. తర్వాత కోర్ కంప్లీట్ చేసుకుంటావా, ఇది కంప్లీట్ చేసుకుంటే నీ ఇష్టం, అది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ విషయం ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్ చెప్పిన 5వ పదం ఏంటి అంటే 5వ స్టెప్ ఫైనల్ ఏంటంటే చాలా వాల్యుబుల్ స్టెప్ నాకు ఇది. దీని డిసిప్లిన్ అంటే ఏమంటాం? డిసిప్లిన్ అంటే ఏంటి? ఎవరైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకుని వ్యక్తులు ఏం చేస్తారో సొంతంగా నేర్చుకుంటూ నేర్పించుకుంటూ ముందుకు వెళ్తారు. దానివల్ల ఏమైంది? సక్సెస్ సార్. ఈ 4 కవర్ 5 కవర్ చేస్తున్నారు. ఫస్ట్ నమ్మకం రావడానికి మీరే ఆలోచించుకోండి. రెండోది ఎందుకు మిస్టేక్ వస్తుందో బలమైన కారణం రాసిపెట్టుకోండి. మూడోది ఆ రాసుకున్న ఆ గోల్స్ లో మీకు ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకోండి. 4వది ఆ దాని పట్ల రెస్పాన్స్, మంత్లీ టార్గెట్ పట్ల రెస్పాన్స్ తీసుకోండి. 5వది డిసిప్లిన్ గా నేర్చుకోండి, నేర్పించండి. శిక్షణ తీసుకోకపోతే తన జీవితంలో రాసుకున్న గోల్స్ కి ఆయన శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. శిక్షణ లేకపోతే శిక్షకి అనుభవించాలి. శిక్షకి రెడీ ఉంటాయి. శిక్షణ తీసుకుంటావా, శిక్షణ గురిగా పడతావా? శిక్షణ అలా జీవితంలో ఆల్రెడీ మన జీవితంలో చాలా లేవు. అది శిక్షణ వేరే అంటే మనం వెస్టేజ్కి వచ్చి మళ్ళీ రాసుకోకుండా నువ్వు శిక్షణ తీసుకోకపోతే శిక్ష అనుభవించాల్సింది ఖచ్చితంగా. శిక్ష పనిష్మెంట్ కాదు, నీకు నువ్వే క్రియేట్ చేసుకున్న పనిష్మెంట్. అది బయట సంపేనప్పుడు పనిష్మెంట్ లేవు బయట. ఇక్కడ ఏంటంటే నీకు నువ్వే పనిష్మెంట్ నువ్వే ఇచ్చుకోవాలి ఇంట్లో ఉదాహరణగా. అందుకే ఇది అర్థమైన క్లియర్గా 5 స్టెప్లు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఇట్లా బిజినెస్ ప్లాన్ చేసుకుంటాను, ఉత్తరే బిజినెస్ ప్లాన్ చేసుకున్నాను. ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం వర్క్ చేస్తా, ముందుకెళ్తా. లాస్ట్కి సార్ అయితే అడిగిన క్వశ్చన్స్ ఉన్నామో దీన్ని ఆన్సర్స్ క్లోజ్ చేస్తాం ఒక 5 minutes. ఓకేనా? మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఏదైతే ఖచ్చితంగా ఈ పీపుల్స్ మనం టచ్ అవుతారు. చాలా మంది ఏం చేస్తారంటే ఏది ఏడ చేయాలంటే ఏడ ఏదో అవి ఎక్కువ చేస్తారు, ఏడ చేసి తక్కువ చేస్తారు, ఏడ ఏదో అవి ఎక్కువ చేస్తారు. దీని విషయం చెప్తారు కదా,
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పక్కన చెప్తున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా బిజినెస్ చేసే ప్రాసెస్ లో పర్సనల్ పీ మనకి ఎలా ప్రాబ్లం అవుతుంది? పర్సనల్ పీవీకి తీసుకోవడం పాసిబుల్ అవుతుందా, ఈజీ అవుతుందా? మనస్ఫూర్తి ఆన్సర్ ఇవ్వండి. ఎవ్రీ మంత్ వెజిటేబుల్స్ ప్రొడక్ట్స్ కొనాలంటే ఈజీ అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? స్టార్టింగ్ లో కష్టం అనిపించేది, బిజినెస్ అనేది అర్థమైన తర్వాత ఈజీ ప్రొడక్ట్స్ అయిపోయింది. నాలెడ్జ్ అర్థమైన తర్వాత ఈజీ మూవ్ చేయొచ్చు. మీరు చెప్పి చేసుకోండి. ఫస్ట్ వన్ ఏమంటే మీరు ఎవరికైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక 100 మందికి ప్లాన్ ప్రజెంటేషన్ డెమో చెప్పారు, ప్లాన్ కాదు డెమోలో చెప్పారు అంటున్నాం. 100 మందికి బిజినెస్ ప్రజెంట్ చూపిస్తున్నాం, అదే 100 మందికి చూపించడం చాలా కష్టమైంది కదా. ఫస్ట్ 5 మందికి చెప్పినట్టు 10 మందికి చెప్పినట్టు టీమ్ డెవలప్ అవుతుంది. మన పర్సనల్ కాంటాక్ట్స్ మొత్తం మర్చిపోతాం, వాళ్ళ మీద ఎవరు రావడం కదా డెవలప్ మీద నువ్వే లాస్ట్ చేయకూడదు కావాలి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోండి, పీపుల్స్ చెప్పే ప్రాసెస్ లో మనం ఎందుకు బెస్ట్ వచ్చిన బలమైన కారణం తెలవాలి, ఒక కారణం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ పని తీసుకోండి. మీరు మ్యాథ్స్ చెప్తారు కదా, ఒక 50 to 60% పీపుల్స్ మీరు బిజినెస్ లో తీసుకురానికి ట్రై చేయకండి. మనం 50 to 60% పీపుల్ బిజినెస్ తీసుకురాకండి. వాళ్ళ మైండ్ ఏముందంటే బిజినెస్ కంపెనీ బాగుంటుంది, మీరు బాగుంటారు, కానీ వాళ్ళ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ముందే చెప్తారు, నువ్వు ప్లాన్ చెప్పినప్పుడు డెమో చెప్పినప్పుడు ముందే సింబల్స్ నీకు అర్థం అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు ముందే, ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంది, డెమో చాలా బాగుంది, మస్తు అనిపిస్తుంది, చాలా బాగున్నాయి, కానీ నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, నాకు ఈ సెట్ కాదు. వాళ్ళ మనసులో ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేయాలి? లాగిన్ మనం ఏం చేస్తాం, మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఐడి నెంబర్ ఐడి తీసుకుని బలవంతం చేస్తాం. ఏం చేస్తారు? సరే నేను సంపుతుంది యాక్స్ కోసం ఏం చేస్తారు? ఇంతకు ఏం చేయాలని చెప్తారు, ఒక ఆధార్ కార్డు వేసుకోమని లాగిన్ చేస్తాం, అయిపోతుంది. మర్చిపోయి వేరే రోజు ఐడి ఉన్నప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తాం, మనం తీసుకొస్తున్నాం. అది మనం కొంచెం మన దగ్గర కాంటాక్ట్ ఎక్కువ వాటికి ఆ ఐడి ఇస్తాం. ఐడి ఇచ్చినాక ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అట్లా ఉంచాము. అప్పుడు ఏం చేస్తాం? ప్రొడక్ట్స్ వాడుతాం. ఏం చేస్తాం? నువ్వు ఖచ్చితంగా మీటింగ్ రావాలి, మీటింగ్ అంతా బాగుండదు, నువ్వు ఖచ్చితంగా రావాలి అని మనం ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫోర్స్ కూడా ఏమవుతుంది? వాళ్ళు ఐడి ఇచ్చినావు, ప్రొడక్ట్స్ ఇచ్చినావు, ఫోర్స్ చేసినావు, లాస్ట్ ఏమవుతాడా? ఎక్కువ ఫోర్స్ చేసి ఏమవుతుంది? ఇప్పుడు రబ్బర్ ఉంది, రబ్బర్ గట్టి లాగితే ఏమవుతుంది? ఎంత అంతేనా? ఎక్కువ లాగితే ఏమైతే రబ్బర్ తెగిపోతుంది. లాస్ట్ ఏదైతే కాదు కూడా రెగ్యులర్ వాడే ప్రొడక్ట్స్ వాళ్ళకు మీటింగ్ అని కూర్చొని వాళ్ళు బాబు ఏదాడు ఫోల్డర్ బంద్ చేస్తాడు, ప్రొడక్ట్స్ తీసుకొని బంద్ చేస్తాడు, మీటింగ్ రాడు, మీటింగ్ మర్చిపోయి వచ్చినా కూడా నెక్స్ట్ మంత్ కూడా రాడు. ఇదే జరుగుతుంది కదా. ఇది మిస్టేకా రైట్ అయితే మిస్టేక్ కదా. ఈ మిస్టేక్ ఎప్పుడు తెలుస్తుంది? అన్ని అనుభవించినా తెలుస్తుంది క్లియర్గా. నేను చెప్పాలంటే నాకు ముందు తెలియదు అని కొంతమంది ముందే చెప్తారు క్లియర్గా. అందుకని ముందే నేను చెప్తున్నా 50 to 60% పీపుల్స్ మీరు ఏం చేయాలంటే బిజినెస్ లో తీసుకురావాలి. ఫస్ట్ కస్టమర్ ప్రొడక్ట్ అలవాటు చేయడానికి వాళ్ళ పర్సనాలిటీ పైన ఇస్తావా, వాళ్ళు ఇయ్యడానికి ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనల్ పైన ఇచ్చేసి, లేదు అంటే నీ పర్సనాలిటీ పైన నీ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నావో ఏం చేయాలి? ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర ఆన్ స్పాట్ ఇవ్వాలి. ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా ఉంచుకుంటారు కదా ఎట్లాగో, అది ప్రొడక్ట్స్ ఆన్ స్పాట్ ఇవ్వాలి క్లియర్గా. అది కూడా చెప్తున్నారు కదా. కొంతమంది ఏం చెప్తారు, ప్లాన్ డెమో వినాక ఏం చెప్తారు అంటే వాళ్ళు బిజినెస్ ప్రొడక్ట్స్ బాగుంది, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా తీసుకుంటా, ఈ మంత్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా తీసుకుంటారు. అవును కదా, మీరు ఒకసారి నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్స్ తీసుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాలంటే నెక్స్ట్ మంత్ బిజినెస్ చేసినా చేయకపోయినా అది మనసులో అనుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మంత్ అని అర్థమైంది, జనాలు మర్చిపోతారు, గుర్తుంటారు. నెక్స్ట్ మంత్ అంటే మర్చిపోతారు. ఈ రోజు వండిన కూర మీ ఇంట్లో కూర ఏం కూర మేడం కదా ఈ రోజు మీ ఇంట్లో మేడం తోటకూర, నిన్నేం కూర? మష్రూమ్. మొన్న ఏ రోజు చెప్పొద్దు చూడండి. చెక్ చేసుకుంటారంటే ఒక 5 రోజుల కింద వండినప్పుడే మనకు గుర్తున్నారు. అవును కదా. ఇప్పుడు మనం ఈ ప్లాన్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చెప్పినట్టే మన మైండ్కి వస్తుంది లాస్ట్ మంత్ లాస్ట్కి ఇది మర్చిపోతుంది ఖచ్చితంగా కలిసి. ఎందుకంటే ఏ మనిషి అయినా మైండ్ చాలా మంచిది కానీ మర్చిపోతుంది. అది కొంత మైండ్ మనసు చాలా షార్ప్ ఉంటుంది, నెగిటివ్ పూర్తి చేసుకుంటే పాజిటివ్ మర్చిపోతుంది. అది కూడా అటు కూడా మైండ్ ఉండగా క్లియర్గా. నేను చెప్పే మాట ఏంటంటే ఎవరు నెక్స్ట్ మంత్ తీసుకుంటా, నెక్స్ట్ వీక్ తీసుకుంటా, రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా, ఈ రోజు ఈ క్షణం జరగకపోతే నెక్స్ట్ తీసుకుంటా అంటే రెండే జరగాల. ప్లాన్ డెమో చెప్పిన వెంటనే స్టోర్ ప్రొడక్ట్స్ తీసుకుందా, ఇదే ఉండాలి ఫస్ట్ వన్. నీకు బట్టి పడదు కావాలి, నువ్వు పోయడానికి వాల్యూ ఉండాలి అంట. ఆన్ ది స్పాట్ కస్టమర్ కావాలి క్లియర్గా. లేదు స్టోర్కి రాలేను, రేపు తీసుకుంటా ఇప్పుడు అనుకో ఏం చెప్పాలి, రేపే కూడా తీసుకో, కానీ మా దగ్గర ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ ముందర పెట్టాలి. ఆన్ ది స్పాట్ వాళ్ళు ఏం చేయాలి, ఆన్ ది స్పాట్ వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వడే తీసుకోవాలి. ఇప్పుడు 5 రోజులు లేవు, 1000 రూపాయలు కదా, మీ ఇంట్లో 5 రోజులు కూడా లేవంటే ఖచ్చితంగా బిజినెస్ నాకు అవసరం కాదు, ముందు నీకే అవసరం చెప్పాలి. మీ ఇంట్లో 5 రోజులు కూడా మెయింటైన్ చేయట్లేదు నువ్వు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు బిజినెస్ నాకన్నా ముందు మీకే ఇంపార్టెన్స్ చెప్పాలి. అప్పుడు ఆ మాట ఖచ్చితంగా లోపలిపోతుంది వస్తున్నా.
హక్ చేసాం కదా, ఆ ఖచ్చితంగా పోతుంది, ఏదో ఒక ఖచ్చితంగా చేసుకొస్తాం. ఈ మాట అన్నందుకైనా మేడం చూసి కింద మాట అని అనిపిస్తామా కదా, ఖచ్చితంగా హక్గా అంటే జనాభా హత్య చేయకపోతే వాళ్ళు దోష ఇడ్లీ అవుతారు బయట, ఇడ్లీ సాంబార్ అవుతుంది లాస్ట్ కాదు. అందుకే ఖచ్చితంగా హక్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తారు గుర్తుపెట్టుకోండి, జనాభా చేంజ్ చేస్తారా మీరు, బిజినెస్ లాగిందని చెప్తలేరు, ఆన్ ది స్పాట్ కస్టమర్ చేసుకోవాలి చెప్తున్నా. 3 రకాల క్లారిటీ ఇస్తున్నా. రేపు చేసుకుంటారు, ఎల్లుండి చేసుకుంటారు, ఎల్లుండి తీసుకుంటారు అంటే వదిలేదంటారని మీ దగ్గర ప్రొడక్ట్స్ ముందుగా డిస్ప్లే చేసి ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ డెమో చేస్తే జనాభా ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎమ్మడి కావాలని ఆశిస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫేస్ వాష్ డెమో చేసినాం, ఎమ్మడో ఒకటి ఏం చెప్తారు, నిజంగా లేవనుకో రేపు ఇస్తా అంటే రేపు కదా మనం మర్చిపోతాం. అందుకే ఏం జరిగిన మీరు ఏదైతే డెమో చేస్తున్నారో ఆ డెమో సంబంధించి ఖచ్చితంగా మేము 2 నుంచి 3 పీస్ ఖచ్చితంగా కావాలి లేదా 2 to 3 పీస్ డెమో చేసి మాత్రమే. ఆల్ట్రా వాష్ డెమో చేస్తారు, ఆల్ట్రా సాఫ్ట్ డెమో చేస్తారు, ఇంకా డిష్ వాష్ డెమో చేస్తారా, ఫేస్ వాష్ డెమో చేయొచ్చు, ఫ్లాక్సన్ డెమో చేయొచ్చు. ఒక 5 రకాల డెమో చేస్తున్నారు. ఈ 5 రకాల ప్రోడక్ట్ దగ్గర 2 నుంచి 3 పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా మీ బ్యాగ్ ఎక్స్ట్రా ఎనీ అప్పుడైతే ఆన్ ది స్పాట్ కస్టమర్ చేసుకోవచ్చు. జనాభా వేరే చూస్తారో దాన్ని బిలీవ్ చేస్తారు, సీ అండ్ బిలీవింగ్ అంటారు. ఫీల్ ద టచ్ అంటారు, ఫీల్ ద టచ్ డెమోని టచ్ చేస్తారు, దాని మనసుకు టచ్ అవుతారు, వాళ్ళకి ఖచ్చితంగా తీసుకుంటామండి. కస్టమర్ తీసుకొచ్చారు ఎట్లా ఈజీ పీవినా కష్టం అయింది అంటే 50 to 60% పీపుల్స్ ఏం చేస్తున్నాం ఆన్ ది స్పాట్ కస్టమర్ చేసుకుంటాం. ఏ ప్రొడక్ట్స్ ఇచ్చినా కూడా మీ ఇంట్లో మీరు ఇంటికి ఏం చేయాలి, లాయల్టీ కస్టమర్ బుక్ లో పేరు ఎక్కారు వాళ్ళు, ఏమి లాయల్టీ కస్టమర్ పేరు, లాయల్టీ కస్టమర్ బుక్ అంటే కస్టమర్ బుక్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ ఇచ్చినాం, ఏ రోజు ఇచ్చినాం, ఎంత రేట్కి ఇచ్చినాం, ఈ డేట్ టు టైం అన్ని ఎవ్రీథింగ్ రాసుకోవాలి క్లియర్గా. డేట్ ఆఫ్ బర్త్ మీద రాసుకోవచ్చు సిస్టమ్ ఉంది. ఇది కస్టమర్ డీటెయిల్స్ మొత్తం రాసుకుంటున్నాం, మీకు ఈజీగా కష్టం అది. అంటే మీ దగ్గర రోజుకి 5-6 డెమో చేస్తే నెల కదా, ఇప్పుడు 100 మంది పీపుల్స్ లో 50 చాలా మంది కస్టమర్స్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు. రెండోది ఎవరు బిజినెస్ చేసినా మీరే ఎంత పెద్ద పొజిషన్ బిజినెస్ చేసినా నేను బిజినెస్ చేసి ఖచ్చితంగా అంటారు. అప్పుడు ఏం చేయాలని వాళ్ళు లాగిన్ చేసి లీడ్ కన్వర్ట్ చేయాలి. వాళ్ళకి ఏం చెప్పాలి, కండిషన్ అప్లై. ఏ కండిషన్ అప్లై, మేము వారానికి మన ఏరియాలో ఒక వారానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాని ఏమంటారు మీటింగ్ కావాలి, గెట్ టుగెదర్ పార్టీ, లేదంటే వర్క్ షాప్ అని చెప్పొచ్చు. వర్క్ షాప్ మీటింగ్ అంటే జనాభాకి ఏమైంది, మీటింగ్ పోతే సాయంత్రం కల్లా ఇస్తారేమో, కోట ఇస్తారేమో, బిర్యానీ ఇస్తారేమో. మీటింగ్ అంటే జనాభా మొత్తం అయినప్పుడు అదే ఉంటుంది, అది మీటింగ్ అని చెప్పొద్దు. మాకు వర్క్ షాప్ ఉంటుంది, ఏంది మా టీం అనేది వర్క్ షాప్ చేసుకుంటాం. మాకు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా నాలెడ్జ్ మొత్తం నాకు ఏం చేసుకుంటాం. మీరు అక్కడికి వస్తారు, మీరు వారం మీరు రాగలుగుతారా, కండిషన్ అప్లై. ఎందుకంటే 10,000 రూపాయలు వచ్చి జీతం ఇచ్చే వ్యక్తి ఇన్ని కండిషన్ పెట్టుకుంటే ఇన్ని ఇంటర్వ్యూలు అని చేస్తారు ఆయన. ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే 4 ఇంటర్వ్యూ చేస్తారు, 3-4 సార్లు చేస్తారు ఆయన మొత్తం. మరి మనము జీవితం 3 తరాల జీవితం మారుస్తున్నాడు, అది ఇంటర్వ్యూ మనం చేయాలని చేయాలి. ఇంటర్వ్యూ ఆఫీస్ అవసరం లేదు, ఏదో ప్లాన్ చెప్పినో డెమో చెప్పినో అతను రియల్ లైఫ్ లో డ్రీమ్ ఉందా, గెలవడానికి రెడీ ఉందా. గెలవడానికి రెడీ ఉంటే ఏం చెప్పాలి, ఖచ్చితంగా మేము ఖచ్చితంగా నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం మీకు వర్క్ షాప్ ఉంటుంది, వారం ఖచ్చితంగా రావాలి. రెండోది డైలీ మార్నింగ్ 6 to 7 o'clock ప్రోగ్రామ్ ఉంటుంది. మేమంతా పెద్ద లీడర్స్ మీద కలుస్తాం. నెలకు ₹1,00,000 పైన చెప్పాం క్లియర్గా. నెలకి ₹1,00,000 పైన సంపాదించే వ్యక్తి రోజు మాకు గంట సేపు ట్రైనింగ్ ఇస్తాడు. ఏం చెప్పాలా, అది లైవ్ ఇస్తాడా రికార్డ్ ఇస్తాడా సంబంధం లేదు, ఇస్తాడు మొత్తానికి. అవునా రియల్ ఇది అబద్ధం, ఇది రియలే కదా, నేనే చెప్పాలా. రోజు నెలకి ₹1,00,000 పైన సంపాదించే వ్యక్తి మాకు రోజు మాకు ట్రైనింగ్ ఇస్తాడు, మేము నేర్చుకుని రెడీగా ఉంటాం. మరి మీరు రెడీ ఉండడానికి ఉన్నాడు కదా. ఆ రెడీ అంటేనే వాళ్ళు ఏం చేయాలి, ఒక ఐడి నెంబర్ తీసుకొని ప్రూఫ్ తీసుకొని లాగిన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ కోడ్ ఉంటుంది, ఐ బాక్స్ ఉంటుంది, తర్వాత కొన్ని స్టెప్స్ మనం వాళ్ళు నేర్పియాలి. ఆ ప్రేమికులను లీడర్ కన్వర్ట్ అవుతారు. ఇప్పుడు ఈజీగా కష్టమా, తర్వాత వాళ్ళు మార్చేటంటే ఇప్పుడు ముందే మనం డిజైన్ చేయడానికి బెటర్ కదా. ఇట్లా 100 మంది పీపుల్స్ లో ఒక 10 మంది బిజినెస్ మ్యాన్, 10 మంది తక్కువ, 10 మంది అంటే 10 మంది తక్కువ, 100 మందిలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది క్లియర్గా. ఈ 10 మంది పీపుల్స్ నేర్పిద్దాం. ఈ 50 మంది పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చూడండి ఎంత బాగా చూడండి. వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక ₹500 ఇద్దాం, ఎక్కువ అవుతుంది. ఒక 50 మంది నుంచి 60 మంది పీపుల్స్ కి ₹500 ప్రొడక్ట్ ఇచ్చినాం, 500 ప్రొడక్ట్స్ ఇచ్చినాం. మినిమం ఎంత అయితే ఎంత 25,000 అంటే పీవీ ఎంత వస్తుంది, పీవీ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది 15,000 పక్క వస్తుంది. కుకింగ్ ఎక్కువ అనుకో, ఇంకా అనుకున్నా క్లియర్గా ఓవరాల్ ఎంత వస్తుంది అంటే 1000 పీవీ వస్తుంది. బాగుందా లేదా, కొన్ని పర్సనల్ టెన్షన్ పర్సనల్ టెన్షన్ ఉందా, ఈజీ ఉందా. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేస్తున్నాం, కొన్ని కండిషన్ పెట్టుకున్నాం, అంతే 300 పీవీ కండిషన్ క్రైటీరియా పెట్టినాం. మనం చేస్తున్నాం
5,000 ప్రొడక్ట్స్ మొత్తం నువ్వే 15,000 ప్రొడక్ట్స్ తీసుకుంటున్నావు, 10,000 ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నావు. 2 నెలలు మర్చిపోయి ఇంట్లో దాని మీద దావ వచ్చింది తీసుకున్న తర్వాత. అప్పుడు ఏంటి ఇల్లు మొత్తం జునామాతో వస్తారు, వాళ్ళు మరి లెక్కమైపోయి దావ లెక్క తీస్తారు. ఏదైతే మంచిగా అది తీసుకోవచ్చు చాలా కదా. వెండి తీసుకోవద్దు, బంగారం తీసుకోవద్దు, లేకపోతే ఏదైనా తీసుకోవద్దు, అది కాస్ట్ సైజులో వస్తాం. ఇది ఖచ్చితంగా కామన్ జరుగుతుంది. వెజిటేబుల్స్ కాస్ట్ ఉంది కదా, అది కనుక వాళ్ళు ఎక్కువవుతారు, అట్లా లాస్ అయిపోతుంది. రెండోది, నువ్వు చుట్టాలు వచ్చిందని చెప్పి దావతుందని చెప్పి నువ్వు ప్రొడక్ట్స్ ప్లాన్ చేయడం బంద్ చేస్తుంది. వీళ్ళు ప్రొడక్ట్స్ మూవ్ అయితే నెక్స్ట్ మంత్ మన సిఎస్ అని పని చేస్తారు, మన ఆయన మళ్ళీ అప్లై ఫోన్ చేస్తారు. అప్లై అయితే ఇప్పుడు ఇది రైట్ బిజినెస్ రాంగ్ బిజినెస్, అది రైట్ అంటది ఇది హార్డ్ వర్క్ ఉంది. కానీ ఒక్కసారి నువ్వు ఒక నెల కరెక్ట్ హార్డ్ వర్క్ చేసి ఒక నెల కరెక్ట్ వర్క్ నేర్చుకుంటే జీవితాంతం నీకు బిజినెస్ అవుతుంది. ఏమంటున్నావు? ఇది లైఫ్ లాంగ్. ఎందుకంటే ఈ 50,000 మంది పీపుల్స్ కి నువ్వు వారానికి ఒకసారి ఫోన్ చేస్తావంటే వాళ్ళు ఇంకో ప్రొడక్ట్స్ తెచ్చి అని ఫోన్ చేస్తావు నీకు. ఈ 50,000 మంది నుంచి కస్టమర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు 1000 ప్రొడక్ట్స్ ఒక్కనే చేసినా లేదా? ఈజీగా కష్టం, అది ఈజీగా కష్టమా? ఇలా పోతే అలా 1/2 వేసుకున్నా 5,000 అవుతుంది కదా, ఈజీగా కష్టమా? ఇప్పుడు ఎంత చేసిన ఓవరాల్ ఎంత నువ్వు చేస్తే సింగిల్ గా 5,000 నుంచి 1000 చేసినావు. ఇప్పుడు 10 మంది లీడర్స్ ఎవరైతే ఉంటారో 10 మంది పీపుల్స్ కూడా ఏం నేర్పిస్తావు? నువ్వు చేసే స్టెప్స్ నేర్పిస్తావు. పెట్టుబడి గురించి ఇన్వెస్ట్మెంట్ బాక్స్, కస్టమర్ బుక్, ఈ 2 నేర్పించిన వల్ల ప్లాన్ చేయడం నేర్పించిన వల్ల ఈ 10 మంది పీపుల్స్ కూడా 5,000 చేస్తే ఒక మర్చిపో 600 అనుకున్నారు. రౌండ్ ఫిగర్ ఎంత అవుతుంది? 6,000 6,000 అంటే మన భాషలో ఏంటి? ఎల్ఓబి వస్తుంది కదా. సీరియస్ పర్సన్ నేర్పించడం అయిపోయింది, ఎల్ఓబి వచ్చింది, బ్రాండ్ అయిపోయినాం. ఈజీగా కష్టం అయింది. ఇప్పుడు ఏదైనా పెట్టుబడి ఉందండి, ఏదైనా కష్టం ఉందా? బిజినెస్ వదిలే ఆలోచన వస్తుందా? ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మూవ్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్ పర్సెంట్ మీద నీకు కమిషన్ వస్తుంది ఖచ్చితంగా కదా. ఈజీ అనమాట. మూడో ఫైనాన్షియల్ ఏం చెప్తారంటే పీపుల్స్ విషయంలో మీతో ఏమేమో కొంతమంది కస్టమర్స్ అయ్యారు, కొంతమంది లీడర్స్ అయ్యారు. మీతో ఏమంటారు? ఇప్పుడు 50 మంది వీలయ్యాయి, 10 మంది వీలయ్యాయి, 60 మంది అయ్యారు. మిగతా 90 మంది ఏమంటారు? నువ్వు బిజినెస్ ఎట్లా చూస్తా, నువ్వు బిజినెస్ ఎంత సక్సెస్ నేను చూస్తా, నేను ఇట్లాంటి మస్తు చూసి ఇట్లాంటి మస్తు విన్న కంపెనీలో ఇట్లాంటి వస్తుందే పోతుందని చెప్పి నీకు నెగిటివ్ చెప్తారు. ఏం చెప్తారు? కామెంట్స్ చేస్తారు. ఏం చేస్తారు? కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కామెంట్ చేసి తిట్టుకోవాలని మెచ్చుకోవాలి, మనం తిట్టుకోవాలని మెచ్చుకోవాలి. వాళ్ళు దేవుళ్ళు అనుకో ముందే చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం గుర్తు చేస్తే కూడా ఏమైనా గాడలు ప్లాన్ చెప్పినప్పుడు డెమో చెప్పినప్పుడు కారు ఉంటాయి, కారు ఎక్కడ ₹1,00,000 ఎక్కడ సాగర్ ఫోటో వచ్చింది, ఫోటో వచ్చిందా? వాళ్ళు ఎందుకు గుర్తు తెచ్చుకుంటారు? వాళ్ళు రోజు దర్శలే వాళ్ళు సింగిల్ టైం చెప్పినా కాబట్టి వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా మైండ్లో గుర్తుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ డెమో చెప్పినప్పుడు ఎవరు భూమితో ఎవరు చెప్పారు, ప్లాన్ ఎవరు చెప్పారు, డెమో ఎవరు చెప్పారు నీట్గా జీవితం గురించి క్లారిటీ ఎవరు చేయడం. మన ప్లాన్ డెమో చెప్పినప్పుడు వాళ్ళ మైండ్లో ఖచ్చితంగా రన్ అయి ఉంటుంది పక్క. అప్పుడు ఏంటంటే నువ్వే గుర్తొస్తారు, వీళ్ళకి కనిపించినప్పుడు గుర్తు చేస్తారు, వీళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు గుర్తు చేస్తారు. ఏమైనా మన మిస్టేక్ అని చెప్పి సక్సెస్ అయినా కారు వచ్చినాడు. ఎందుకంటే అది వాళ్ళు ఫోన్ చేస్తలేరు, వాళ్ళ ముందు దిగుతలే రాదు. దేవుడు వాళ్ళ రూపంలో నీ బిజినెస్ ఎక్కడ నీ ఇచ్చేది తీసుకుని దేవుడు అంటే రైట్ చెప్పాలంటే అది వాళ్ళు చేస్తారు ఫోన్లు. దేవుడు వాళ్ళ రూపంలో వెళ్ళి నీ ఫోన్ గుర్తు చేస్తున్నారు. ఏమని? నీ డ్రీమ్ ఎక్కడవా, నీ గోల్ ఎక్కడవా, నీ కార్ ఎక్కడవా, నీ ₹1,00,000 ఎక్కడ, దేవుడు గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరూ మనకు దేవతలు, దేవుళ్ళు వెళ్తారు. ఎవరు? కస్టమర్స్. ఎవరు? కామెంట్ చేస్తారు. ఈ కస్టమర్స్ ఏమో టీవీ ఇస్తారు, లీడర్స్ ఏమో ప్యాసివ్ జోన్ తీసుకెళ్తారు. వీళ్ళు మాత్రం మన డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ చేయడం కోసం ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. ఎవరు? వీళ్ళంటే వీళ్ళని దొరికినప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఫ్రీ ఇచ్చిపోవాలి, బయట 15 ఇప్పుడు ఫ్రీ ఇవ్వాలి కాదు. ఏదో ఇప్పుడు స్పాట్ అనుకో అని నచ్చితే ఫ్రీ ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడతారు. 100% డబ్బులు అయితే వాడదు, ఫ్రీ ఇస్తే. కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాదు. అప్పుడు ఫ్రీ ఇస్తే ఏం చేస్తారు? వేరే వాళ్ళు పర్చేస్ చేస్తారు. చాలా మంది చేస్తారు. అందుకే ఇవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్ని. ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఇట్లా మా సందర్భం మా ఇంట్లోనే చెప్తున్నారు, వేరే వాళ్ళు కాదు. మా చుట్టాలు దగ్గర నాకు కూతురు అవుతుంది అన్నమాట. బాబా డబ్బులు లేవని పెడతారు, పేదోళ్ళు అన్నమాట, డబ్బులు లేవని చెప్తారు. అప్పుడు ఏం చేసింటే సరే తీసుకోవాలని చెప్పి ఫేస్ వాష్ ఎంతమందికి ఇస్తారు, వెళ్ళిపోతారు. ఫేస్ వాష్ ఇచ్చిన, ఫ్రీ ఇచ్చిన. ఇంకోటి మంచిగా సన్ స్క్రీన్ లోషన్ ఇచ్చిన. 2 మంచి పింపుల్స్ మంచిగా క్లీన్ అయిపోయిన వాళ్ళకి. ఆ క్లీన్ అయిపోయినాక ఏం చేసింది? ఆమె ఏజ్ వాళ్ళందరూ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటాయి కదా. ఆమె వచ్చి 5-6 మంది పర్సన్ చేసింది కాబట్టి ఈ బిజినెస్ లేదు. ఈ 5-6 మంది పేరెంట్స్ ని పర్సన్ చేసుకొని ప్లాన్ డెమో చెప్పి వాళ్ళు బిజినెస్ తీసుకొచ్చినాయి. ఇవి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం, 500 ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల 5-6 మంది పీపుల్స్ నాకు పరిచయం అయ్యారు. ఈరోజు అందులో బ్రాంచ్ డైరెక్టర్ 200 పట్టింది. బాగుందా లేదా? 500 ప్రొడక్ట్స్ ఫ్రీ ప్రొడక్టే, కానీ దానివల్ల మన మనుషులు పర్సన్ చేస్తారు క్లియర్ వాళ్ళు. అందుకే మనం ఎప్పుడు కామెంట్ చేసుకోవాలని రిజెక్ట్ చేసిన ఇప్పుడు తక్కువ చేయరు. వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు, దేవతలు. వీళ్ళు మన గురించి మనం మర్చిపోయిన కూడా మనం గుర్తు చేస్తారు స్పెషల్ వాళ్ళు. అవును కదా? అని కింద ఫస్ట్ ఏం చెప్తారా?
ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి, చుట్టాలు ఖచ్చితంగా చెప్పాలా, నీ పాలన ఖచ్చితంగా చెప్పాలి బిజినెస్. నువ్వు ఎవరైతే నీ మీద అగనేషన్ కూర్చో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఫ్యూచర్ వృద్ధి చేస్తా ఉంటాయి గురించి అర్థం. బాగుంది కదా? వీళ్ళు చెప్తారేమంటే నీ లోపల ధైర్యం లేదు, నువ్వు తిరిగి ఖచ్చితంగా నేను ప్రామిస్ చెప్తాను మాట. నువ్వు వీళ్ళు చెప్పలేకపోతున్నావు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అంటే నీ లోపల ధైర్యం లేదంటే పక్క చెప్తున్నావు. ధైర్యం ఉంటే నువ్వు చెప్పాలి. ఎందుకంటే పాలనతో మాట్లాడితే ఈజీగా కష్టం, చాలా కష్టం మాట్లాడలేదు. అది వాళ్ళు చెప్తున్నాం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర మీరు వేసే పని మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పగలరు క్లియర్గా. ఏదో ఒక ఖచ్చితంగా బిజినెస్ పక్కా వస్తున్నారు. ఎందుకు వస్తారంటే నువ్వు ధైర్యంగా చెప్పినావు కాబట్టి, రిలేషన్షిప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా గొడవలు పక్కన పెట్టి వెస్టేజ్ ప్లాన్ చెప్పొచ్చావు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏం చేస్తారు, ఏ మాట మొత్తం గొడవలు మొత్తం మర్చిపోయి మరి వెస్టేజ్కి వచ్చిన ప్లాన్ చెప్పాడు. ఎప్పుడు వెస్టేజ్ అవసరం వచ్చి ఇద్దరికి వస్తారు ఆయన. నువ్వు మర్చిపోయి చెప్పలేనుకో మా అన్న వెస్టేజ్ చేస్తున్నా చెప్పి నీకు ఎవరో వేరే వాళ్ళు చెప్పారు అనుకో. వాళ్ళకి అప్పుడు ఏం చేస్తాడు, నేను ఆంధ్రలో చేయడానికి చెప్పాను, నేను ఏదో చెప్పి కసితో కోపంతో నీ మీద కోపంతో ప్లాన్ చెప్పిన కోపంతో వేరే దగ్గర చేయని వాళ్ళు పెద్దలు పెద్దకి వెళ్తారు, పెద్దలు పెద్దగా వెళ్ళిపోతారు. బాగుందా కదా? ఒక బుక్ లో విన్నా, శత్రువుని ఎక్కువ కూడా దూరంగా ఉంచుతాడ, శత్రువుని ఎక్కువ సంకల్పం తిరగాలంట. శత్రువుని ఎక్కువ కూడా సంకల్పం తిరగాలంట, దూరం పెట్టుకున్నాడు. దూరం పెట్టేది మనకే వాడు మ్యాప్ వేస్తాడు, తెలుసా? మ్యాప్ అంటే మనకే వాడు మన మీద వేరే నెగిటివ్ చేస్తాడు. అందుకని శత్రువు ఫస్ట్ బిజినెస్ ప్లాన్ చెప్పాలి, వేరే ఎక్కువ ఫస్ట్ వాళ్ళకే చెప్పాలి. ఇది నాకు చాలా వాల్యుబుల్. అందుకే పీపుల్స్ని ఖచ్చితంగా పీపుల్స్ మనం గెలిపిస్తూ గెలవాలి. పీపుల్స్ వాడుకోవద్దు, కస్టమర్ ఇచ్చేమో వాడిపించి వాళ్ళ హెల్త్ బాగా చేయాలి. పీపుల్స్ గెలిపించి మనం గెలవాలి. వీళ్ళ నుంచి మనం ఏం చేయాలి, బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఏం చేయాలి, వీళ్ళు ప్రొడక్ట్స్ కస్టమర్, వీళ్ళేమో లీడర్స్, వీళ్ళేమో వీళ్ళకి బ్లెస్సింగ్ తీసుకోవాలి. వాళ్ళు తిట్టినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ అవమానాలు, ఎంత ఎక్కువ అనుమానాలు ఈ వచ్చినప్పుడే మన జీవితంలో సన్మానాలు ఎక్కువ అవుతుంది. అనుమానాలు అవమానాలు ఖచ్చితంగా మనకు ఉండాలి. ఈ రెండు లేకపోతే సన్మానం రావు, మనకి విన్నులు రావు, లక్ష్యం ఎక్కువ వెళ్ళాము. ఈ రెండు ఇచ్చేది ఎవరు? వీళ్ళే. ఎవరు? కస్టమర్. దేవుడు మనకి కామెంట్ చేస్తున్నాం, దేవుడు లేదు. ఒకవేళ ప్లాన్ చేసుకోండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు చెప్తాం అనుకుంటుంది. ఎందుకంటే మీరు చాలా మంది ఆగిపోయి ఈ చిన్న చిన్న విషయాలకి ఎవరు నో అన్నా కూడా భయపడకండి. నో అంటే కస్టమర్, ఎస్ అంటే లాగిన్. తిట్టిందనుకో థ్యాంక్ యూ సో మచ్ దేవుడు బాగుంది. ఈరోజు తిట్టుకుంటాం అనుకో, వాళ్ళు చాలా మంది చేస్తారంటే ఇది తిట్టే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ మీద ఉల్టా పనిష్మెంట్ వెళ్ళిపోతాం, కొట్టలేకపోతాం, తిట్టలేకపోతాం, వాళ్ళు వెళ్ళిపోతాం. పైసలు మనం ఎందుకే ప్రాసెస్ వాళ్ళని దేవుళ్ళ ఫీల్ కావాలి. 90% పీపుల్స్ బిజినెస్ ఆగిపోయింది కూడా హీరో వాళ్ళని. ఎవరు కదా? ఈ మూత వాళ్ళ వాళ్ళని. ఇది మూత వాళ్ళు నేర్పుతున్నా మీరు సార్ మంచి వాళ్ళు వీళ్ళకి యాక్సెప్ట్ ఇలా ఉంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.